మనమెప్పుడు మనకు తెలిసిన వాళ్ళ మధ్యనే ఉండాలనుకుంటాం. కానీ మనమంటే మనకు తెలియాలన్నా, మనల్ని మనం సరికొత్తగా మార్చుకోవాలన్నా, మనమంటే ఎవరో తెలియని వాళ్ళ మధ్యకి వెళ్లాల్సిందే. అలా పరిచయం లేకుండా ప్రయాణం పంచుకున్న 5గురి జీవితాలు ఎలా మారాయో మా ఈ హ్యాపీ జర్నీలో చూడండి. బెంగళూరు మెట్రో సిటీ. ఇక్కడ జనాలకి ఇంకొకరి గురించి పట్టించుకునే సమయం కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకునే టైం కూడా ఉండదు. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉన్న ఈ అమ్మాయి కదే మనం చూడబోయేది. I'm happy. Very happy. ఈ జర్నీ అస్సలు మర్చిపోలేను. ఒంటరిగా కూర్చున్న ఈ అమ్మాయి కన్నీళ్ళు మాత్రం ఒంటరి కాదు, వాటికి ఒక కథ ఉంది. అదేంటో తెలియాలంటే మనం మరో మెట్రో సిటీ అయినా మన హైదరాబాద్కి వెళ్ళాలి. అక్కడ ఈమెతో ప్రయాణం పంచుకున్న మరో 4 గురించి కూడా తెలుసుకోవాలి. హ్యాపీ ఈవినింగ్స్ 92.7 బిగ్ ఎఫ్ఎం లో శేఖర్ భాష ఇక్కడ. బైకుల పైన కార్ల పైన వెళ్లే వాళ్ళకి ఒక తీపి కబురు. ఇన్నాళ్ళు మన ట్రాఫిక్ జామ్స్ కి కారణం అయ్యాయి అని చెప్పి తిట్టుకుంటున్నామే ఆ బస్సెస్, ట్రావెల్ బస్సెస్ ఈ రోజు బంద్ ప్రకటించాయి. ఆహా, ఈ రోజు నైట్ టైం అంతా స్వేచ్ఛగా సిటీలో తిరిగేయచ్చు. పిల్లికి జలగటం ఎలకి ప్రాణ సంకటం. పాపం మనకి బానే ఉన్నా ఈ ట్రావెల్ చేయాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచిస్తే కొంచెం బాధేస్తుంది. అలా టెన్షన్ పడుతున్న వాళ్ళ కోసం మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే నాకు ఫోన్ చేసేయండి 04039890927. ఇది 92.7 బిగ్ ఎఫ్ఎం. విను వినిపించు, లైఫ్ అందించు. రైట్, లెట్స్ టాక్ టు అవర్ నెక్స్ట్ కాలర్. హాయ్ శేఖర్ అన్న, నా పేరు ఆనంద్. యా హాయ్ ఆనంద్, చెప్పండి. నేను రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటా. ఇలా బంద్ అయినప్పుడు ట్రావెల్ చేయాలంటే ఎంత ఇబ్బందో నాకు తెలుసు. సో మరి దీనికి మీరిచ్చే సొల్యూషన్ అంటే నా దృష్టిలో మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. అలా అని నేను అందరికీ హెల్ప్ చేయలేను కదా. ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. నా వెహికల్ ఇన్నోవా. ఒక 5గురు ట్రావెల్ చేయొచ్చు. కాస్ట్ కూడా డివైడెడ్ బై 5. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ 9848032323. ఓకే, థ్యాంక్స్ అన్న. వావ్, దట్స్ ఎ గ్రేట్ ఐడియా ఆనంద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అదే విషయం, తన ఆనందాన్ని 5 మందికి పంచాలనుకున్నారు ఆయన. ఆనంద్ గారు అద్భుతమైన ఐడియా ఇచ్చారండి. షేరింగ్, దీన్నే కార్ పూలింగ్ సిస్టమ్ అంటారు. రీసెంట్ గా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈ కార్ పూలింగ్ సిస్టమ్ ని పొల్యూషన్ ఫ్రీ సిటీకి సొల్యూషన్ గా చెప్పారు. ఆనంద్ గారిలో ఆలోచించే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి అనుకుంటారా? మీరు రైడ్ షేరింగ్ సైట్ కి వెళ్తే ఇమీడియట్ గా దొరుకుతారు. మన ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎక్కడో లేదు, మనమే. సో సొల్యూషన్ ఫర్ టుడేస్ ప్రాబ్లమ్ ఇస్ పూలింగ్ సిస్టమ్. పబ్లిసిటీ కోసం ఏమేమో చేస్తారు ఈ అమ్మాయిలు. ఒక్క సెల్ఫీ. ఏంది బోర్డు పెట్టి కళ నుండి బయటకు వచ్చి కంగారు పడుతున్న ఈమె పేరు హ్యాపీ, ఒక అనాథ. కూల్ కూల్ హ్యాపీ ఏం అవ్వలేదు. ఇట్స్ ఓకే, ఓకేనా? ఏయ్ సున్నా, ఏయ్. హలో. హలో సార్. ఓ నువ్వా? ఏంటమ్మా పొద్దున్నే కాల్ చేసావు? మళ్ళీ అదే కలా? కాదు, మరి అలాంటిదే వచ్చింది. హైదరాబాద్ లో మన యూత్ కొంతమంది ఒలింపిక్స్ లో, కొంతమంది చదువులో బిజీగా ఉంటే చాలా మంది స్ట్రెస్ లో బిజీగా ఉన్నారు. వెల్కమ్ టు ద స్ట్రెస్ వరల్డ్. అవునా? ఇప్పుడు నేనేం చేయాలి సార్? మా మగాళ్ళకి స్ట్రెస్ తగ్గించుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ నువ్వు నేనిచ్చే టాబ్లెట్లు వాడితే సరిపోతుంది. ఓకే? టాబ్లెట్స్ వేసుకుంటే రోజంతా డ్రౌజీగా ఉంది. నేను వర్క్ చేయలేకపోతున్నాను. సరే, అయితే మెడిటేషన్, యోగా లాంటివి ట్రై చేస్తావా? అంత కుదురుగా కూర్చోడం నా వల్ల కాదు సార్. వేరే ఆప్షన్ ఏం లేదా? ఉందమ్మా. ఏంటి? ఇదిగో ఈ డ్రింక్స్, డ్రగ్స్ ఇలాంటివి ట్రై చేయకూడదు. అవి వేసుకుంటే టాబ్లెట్స్ నిద్ర రాదా? బా, పొద్దున్నే నీ స్ట్రెస్ నాకు తెప్పిస్తావేంటమ్మా? పెట్టే ఫోను. ఓకే. ఎంత సీరియస్గా ఉన్న ఇతని పేరు సామురాయ్. ఇతని గురించి తెలియాలంటే ఈ సీన్ చూడండి.
అన్నట్టు మన ఉత్తముడేడి పోతా పొడి చేస్తా అని పెద్ద రాజకీయ నాయకుడు ప్రచారం ఆర్భాటం చేసినట్టు చేశాడు. ఏడివాడు అబ్బా గట్టిగా అరవకండి, మాకు వినిపిస్తుంది. చిన్నప్పుడు ఎండలో ఆడితే అలా నల్లబడిపోతాడని చెప్పి కంప్యూటర్ గురించి వీడియో గేమ్స్ ఆడుకోవాలని నిలబడినంటే నా జుట్టు తెల్లబడిపోతుంది తప్ప వాడు వీడియో గేమ్స్ మాత్రం వదలలేదు. వాడు మర్చిపోయాడు కదా నేను ఆనందపడుతుంటే ఇప్పుడు మీరు మళ్ళీ రెచ్చగొట్టి వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తారా? నీకు విషయం చెప్పనా, ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయిలైనా బయటకు వెళ్ళి హ్యాపీగా బతకగలరు కానీ వీడు మాత్రం ఇంట్లోంచి బయటకు వెళ్తే బతకలేడే. అయినా ఇప్పుడు వాడు బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రం హోమ్ అని ఇంట్లోనే కదా ఉంటున్నారు. మనవాడు కూడా అదేం చెప్పొచ్చులే. వాడు జ్ఞానసంతం లాంటి అడ్డదిడ్డంగా పెరిగి మనల్ని బాధపడతాడు తప్ప వాడి వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదమ్మా. ఏదో ఒక రోజుకి వాడి తెలివితేటలేంటో మీకు తెలుస్తాయి. ఇప్పుడు నేను వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నానో అప్పుడు మీకు అర్థమవుతుంది. కాలేజీకి డొమ్మా కొట్టురావే, సినిమాకి వెళ్దాం. ఒక్కడే బోర్ కొడుతుంది. వాటర్ చేంజ్ ఉన్నాయి కదా, కోల్డ్గా ఉంది. ఈ పాటికే మీకు కొంచెం అర్థమై ఉంటదిగా, మన మహానుభావురాలు పేరు వివిక్త విడిపోవడానికి వెళ్తుంది. మనకి ఇంకా చాలా టైం ఉంది కదా, కొంచెం స్లోగా మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇదేనా స్టాప్? ఇదే. కన్ఫర్మా? ఇంత చిన్నదానికి అంత డౌట్ పడితే ఎలా అభయ్? కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. ఇతని పేరు అభయ్. ఇతనికి కావాల్సింది ఎన్నుకునే ధైర్యం లేదు. నువ్వు కన్ఫర్మ్ అని అడిగేసరికి కొంచెం డౌట్ వచ్చింది అంతే. నేను అడిగిన దానికి నువ్వు ఇంత టెన్షన్ గా ఫీల్ అవుతుంటే బెంగళూరులో నువ్వు కలవబోయేది మా డాడ్ని. ఆయన నాకంటే 100 times ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్. అయినా నేను చూస్తుంటే నాకు ఎందుకో భయం వేస్తుంది. ఇలా అయితే మా డాడ్ దగ్గర డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేస్తా, అంతకు మించిన చేతిలే ఉంది. ఈ మాటల్ని నువ్వు ఫేస్బుక్ లో పెట్టుకో. నాకు మా డాడీని ఇంప్రెస్ చేసే టాలెంట్ ఉన్నవాడు కావాలి. అలా అయితేనే మన రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఓకే, నువ్వు చెప్పినట్టే మాట్లాడతా. మీ ఫాదర్ని ఎలా అయినా కన్విన్స్ చేస్తా. ఓకే. ఫస్ట్ థింగ్, మా డాడీ ఎంత ఫోర్స్ చేసినా కూడా డ్రింక్ చేయకు. జాబ్ చేయాలని లేదు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్ అని చెప్పకు. మన ఫ్యూచర్ ప్లాన్స్ ని స్ట్రాంగ్ గా చెప్పు. హలో, నేను మీ రైడ్ షేరింగ్ పార్ట్నర్. స్టార్ట్ అయ్యారా? ఆల్మోస్ట్ దేర్. ఓకే. Shit. Game time better come correct. Game playing at your best, then you will get left. If it don't involve money, then I don't accept. If it don't involve money, then I don't accept. Help others. ఇదేదో బాగుంది. ఏమైంది? అమ్మ కొట్టింది. ఓ, ఒక పని చేద్దాం, దాంతో ఈ దెబ్బలన్నీ మర్చిపోతాం. ఓకేనా? పద. నేను అక్క ఆడిపిస్తుందమ్మా. అంటే మీరు కొట్టారని బాధపడుతుంటే ఎందుకు కొట్టానో చెప్పలేదా? అది నేను అడగలేదు. చదవకుండా ఇదిగో ఇలా ఆడుతున్నాడనే. సారీ అక్క, స్ట్రెస్ తగ్గుతుందని హెల్ప్ చేసా. అంటే వాడు నేనంత బాధ పెడుతున్నానా? స్ట్రెస్ తనకు కాదు, నాకు తగ్గుతుందని. నీకు తెలీదా, మనం టెన్షన్ లో ఉన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. నిజం అక్క, నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. ఇలా ఒంటరిగా ఉంటే టెన్షన్సే వస్తాయి. మీరంతా ఉన్నారు కదా, ఇంకా లోన్లీ ఫీలింగ్ ఏంటి? చుట్టుపక్కల ఉండడం కాదు, నీకంటూ ఒకరుంటే ఆ లైఫే వేరు. అది నువ్వెంత తొందరగా తెలుసుకుంటే అంత ఆనందపడతావు. ఓకే అక్క, నేను ఆలోచిస్తాను. బాయ్ బాయ్. Game time better come correct. Game playing at your best, then you will get left. If it don't involve money, then I don't accept. If it don't involve money, then I don't accept.
Let's take a selfie. Just saved an old lady. Feeling excited. I'm proud of myself. ఓ ఫ్యాషన్ స్క్వేర్ లో కొత్త కలెక్షన్స్ వచ్చాయి, అర్జెంట్ గా వెళ్ళాలి. ఫ్రెండ్ ఈస్ వెయిటింగ్. ఓకే బాయ్, ఆల్ ద బెస్ట్. ఓకే బాయ్. కొంచెం స్లోగా వెళ్ళు. నేను స్లోగానే వెళ్తా. అసలు నువ్వు చూడు, హ్యాపీగా కార్ లో వెళ్ళేవాడివి, ఇప్పుడు వేరే వెహికల్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. చెప్పా కదా, నేను ఇంకా ఇన్సిడెంట్ నుంచి బయటికి రాలేదు. ఐ కాంట్ డ్రైవ్. ఆఫ్టర్ ఆల్ కుక్క పిల్లని కార్ కింద పడి చనిపోయిందని డ్రైవింగ్ చేయడానికి భయపడేవాడిని నిన్నే చూస్తున్నాను. ఆఫ్టర్ ఆల్ ఏంటి, లైఫ్ ఎవరికైనా లైఫే కదా. బాబు, బ్లూ క్రాస్ ఆర్గనైజేషన్ మెంబర్, నీకున్నంత విశాల హృదయం నాకు లేదు. అయినా నీతో డిస్కషన్ పెట్టేంత టైం ఓపిక నాకు లేదు. కార్ ఎక్కింతతో మెసేజ్ చేయి. బాయ్. Narwhals swimming in the ocean, causing a commotion, 'cause they are so awesome. Narwhals swimming in the ocean, pretty big and pretty wide. They beat a polar bear in a fight like an underwater unicorn. They're gonna keep బెంగళూరు వెళ్ళాలి. మీతో కాపులింగ్కి ఆప్ట్ చేశాను కదా. హాయ్, ఐమ్ వివిక్త. ఎక్కడున్నారు? ఇప్పుడే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి బయలుదేరామండి. ఒక 15 minutes లో అక్కడ. ఓకే ఓకే, త్వరగా రండి. అవును, మీరు కాపులింగ్ రెగ్యులర్ గా చేస్తుంటారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇన్ఫాక్ట్ ఇది నాకు చాలా బ్యాడ్ టైం. ఎందుకు బ్యాడ్? స్ట్రేంజర్స్ తోని ట్రావెల్ చేయడం మీకు ఇష్టం ఉండదా? నాకు ఇలాంటి నార్మల్ జర్నీస్ నచ్చావు. నాకు ఏదైనా అడ్వెంచరస్ గా ఉండాలి. అడ్వెంచర్ అంటే ఎలా? నీడ్ ఫర్ స్పీడ్ లో చేజ్ లాగా, నింజాలో ఫైట్ లాగా, ప్రాజెక్ట్ ఐజీలో బ్లాస్ట్ లాగా ఉండాలి. అయితే మరి మీరు కాపులింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? మా బాబు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వక. సో ఫనీ. బై ది వే, మీ కార్ డిజైన్ లుక్స్ ఆసమ్. ఇట్స్ వెరీ గుడ్. ఏమైంది? డోంట్ వరీ, మీలాగే దీనికి కూడా చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? దీనికి పొడతలంటే అస్సలు నచ్చవు. చెప్పాను కదా, ఇది నా బెస్ట్ ఫ్రెండ్, అందుకే ఈ స్పెషల్ జర్నీ కోసం దీన్ని పిక్ చేశాను. అవును, మనం వెళ్ళే దారిలో సడన్ గా ఆగిపోతే? వెరీ సింపుల్, జస్ట్ పుష్ ఇస్తే చాలు. హే, వెనక నుంచి కాదు, ముందు నుంచి. వెరీ ఇంట్రెస్టింగ్. కాపులింగ్ లో కార్ పుషింగ్ కూడా ఫ్రీ అన్నమాట. నాకు అసలే ఆస్తమా. థ్యాంక్ గాడ్. బెంగళూరు వెళ్ళే వెహికల్ ఇదేనా? అవును, ఇంతకీ మీరెవరు? నేను వివిక్త. ఫోన్ లో మాట్లాడింది నేనే, గుర్తుపట్టలేదా? అంటే మొహానికి గుడ్డు కట్టేసింది కదండి, బహుశా ఇంకా టెక్నాలజీ రాలేదేమో. సైట్ లో మీ అడ్రస్ ఖైరతాబాద్ అన్నారు కదా. ఇప్పుడు అడిగినా అదే అంట. మరి మెంటల్ హాస్పిటల్ అన్నారు ఇందాక. అది నా గురించి. యా, తన గురించి. కార్ ఏంటి ఎలా ఉంది? బెంగళూరు వెళ్తుందా? హే, బ్యాంకాక్ అయినా వెళ్తుంది. షో వెళ్తుంది. డోంట్ వరీ, కమ్. Crazy people. Hi, I'm happy. Your co-passenger. సారీ, నా హ్యాండ్ బాగాలేదు. బై ది వే, ఐమ్ వివిక్త. ఓ, నైస్ నేమ్. మీనింగ్ ఏంటి? మేబీ ప్యూర్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. మీరు ఏటీఎం లో వర్క్ చేస్తారా? వాట్? లోపల చేరేసుకొచ్చుంటే డౌట్ వచ్చింది. బయట పొల్యూషన్ కదా. వావ్, సూపర్ ఐడియా. ఈ రోజు నా కో ప్యాసింజర్ వివిక్త గారు ఒక మంచి ఐడియా ఇచ్చారు. ఏటీఎం ని ఫ్రీ టైం లో పొల్యూషన్ ఫ్రీగా కూడా వాడుకోవచ్చని. అది ఫ్రీగా? అక్కడ చూసావు కదా భయ్యా, ఇక్కడ ఆపేవేంటి? మీరేమని చెప్పారు? వెల్లంకి ఫుడ్స్. ఒకసారి అక్కడ చూడండి. హాయ్, ఐఎమ్ హ్యాపీ. హాయ్.
ఈ రోజు నేను ఇప్పుడు వరకు ముగ్గురిని కలిశాను, ఒక్కళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇంట్రెస్టింగ్ పీపుల్. ఈ మాటకి హర్ట్ అయి ముగ్గురు ఒకేసారి నా వైపు చూశారు. నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్. కెన్ యూ ప్లీజ్ గెట్ డౌన్ వన్స్? ఏంటి? హాయ్, ఐఎమ్ రాయ్, సమురాయ్ ద గేమర్. హాయ్, ఐఎమ్ హ్యాపీ. నైస్ నేమ్. మీ ఇంట్రడ్యూసింగ్ షాపింగ్కి వెళ్దామా? మీరు ఆగుతారా? అసలు ఆవిడ కొంచెం మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆవిడ స్ట్రెస్ రిలీఫ్ చేయడం నా బాధ్యత. ఓకే బ్రో, మీరు ఎక్కండి. ఎస్, ఇవాళ ఒకరికి హెల్ప్ చేశాను. ఐ డిడ్ ఇట్. నా స్ట్రెస్ కూడా చాలా తగ్గినట్టుంది. ఇంకా ఎక్కేవాళ్ళు ఉన్నారా? ఇంకా ఒక్కళ్ళు ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ గురించి నాకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నమస్తే. హాస్పిటల్ గురించి మేడం. అప్పియతో మాట్లాడండి. ఓకే మేడం, చెప్పండి. నమస్తే. నమస్తే మేడం. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ఎక్కడ కనబడట్లేదేంటి? కాల్ చేయండి, వస్తుందో రాదో తెలిసిపోతుందిగా. ఏ గుడ్ ఐడియా. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? మీకు ఫోన్ లేదా? ఉంది, కానీ అందులో ఓన్లీ ఇన్కమింగ్. కొంచెం టెన్షన్ లో ఉన్న ఈమె పేరు కృతిక. బాంబేలో ఫ్రెండ్స్ తో ఫుల్ పార్టీలో ఉండేది. మీడియా ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ అయింది. హే, ఇట్స్ రింగింగ్. హలో హలో, ఇస్ దిస్ కీర్తి? ఎస్, హూ ఇస్ దిస్? హాయ్, ఐఎమ్ రాయ్, సమురాయ్ ద గేమర్ స్పీకింగ్. మీరు ఎక్కడున్నారు? వస్తున్నారా? వస్తూ ఉన్నారా? అసలు వస్తారా? ఓ ఓకే ఓకే ఓకే, ఐమ్ కమింగ్. వస్తున్నా. ఎక్కడ ఉన్నారు? ఏమంటే మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. మ్యూట్ లో పెట్టుకుని గేమ్ ఆడినట్టు ఉంది. గట్టిగా మాట్లాడలేను. ఐమ్ కమింగ్. ఎక్కడ ఉన్నారు? హలో హలో, ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిన ప్లేస్ లోనే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మీకు ఎంత టైం పడుతుంది? మీ దగ్గరలో ఉన్నా. 2 minutes. వస్తున్నా. When in Rome, be a Roman. ఇంటికి ఎక్కడుంది? ఆ ప్రాజెక్ట్ ఎట్లాగైనా మీరే ఆపాలి మేడం. ఆల్రెడీ ఆ ఇష్యూ నా దగ్గర వచ్చింది. నా పర్మిషన్ లేకుండా అక్కడ ఏం జరగదు. సో మీరు టెన్షన్ తీసుకోకండి. ఇక్కడే ఇంత టైం అయితే మనం వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది. డే మొత్తం వేస్ట్ అవుతుంది. గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్. ఈ కార్ మీరు ఊహించిన రేంజ్ లో సూపర్ స్పీడ్ లో పోతుంది. అండ్ డోంట్ వరీ అబౌట్ ఎంటర్టైన్మెంట్. యా, యూ కెన్ ఎంజాయ్ మై ప్లేలిస్ట్ ఆల్సో. ఇట్స్ ఫ్రీ. నేను కీర్తి, మీరే సామురాయ్. అది నా పాత ప్రొఫైల్ పిక్. ఇది మీరే అని గ్యారెంటీ ఏంటి? అది ప్రూఫ్ అంటే ఆ మొబైల్ నంబర్ నా దగ్గర ఉంది. యూ కాంట్ చీట్ మీ. ఓకే, ఆ మొబైల్ మీరు దొబ్బేసి ఉండొచ్చుగా. అసలు ఇందాక వాల్యూమ్ కూడా లోలో ఉంది. కారెక్కి నాక ప్రూఫ్ చూపిస్తా. లేట్ అవుతుంది, ఏదో ఒకటి త్వరగా డిసైడ్ చేయండి. మీరు ఊరుకోండి. జర్నల్ ఆవిడ మిమ్మల్ని ఏమైనా చేస్తే హూజ్ రెస్పాన్సిబుల్? ప్రూఫ్ కావాలా మీకు? చూపిస్తా. You can take the horse to the water, but you can't make it drink. చూడండి చూడండి, ఇప్పుడు ఓకేనా? డోర్ తీస్తారా? ఫాస్ట్ గా డ్రెస్ చేంజ్ చేసిందంటే తిని గ్యారంటీగా యాక్ట్రెస్ అయి ఉంటది. హాయ్, ఐఎమ్ హ్యాపీ, యువర్ కో ప్యాసింజర్. హాయ్. ఎనీథింగ్ రాంగ్? నో ప్రాబ్లం. ఇంకా పోనిస్తారా? Okay guys, let's do this mission. కదిలే కదలే 100+ స్పీడ్ లోన మనతో ఎవరే అలు పెరుగని దారిలో పరుగే తీస్తే ఓటమి గాలానికే ఇక సందో ఏద్దాం దూరపు దూరాలకే సరికొత్త లోకం చూసిన ఫీలింగ్ నిన్నే చేరితే హ్యాపీ జర్నీ.
100+ స్పీడ్లోన మనతో ఎవరే అలు పెరుగని దారిలో కదిలే కదలే 100+ స్పీడ్లోన మనతో ఎవరే అలు పెరుగని దారిలో గమనాన్ని మార్చి వేసేను ఎప్పుడు చూడని లోకం చూపి సంతోషపు సంద్రాన్ని నీలో నింపేను నేను నీలో ఆపకు ముసుగేసి దాచకు తెంచై హద్దులు నీకే రావా రెక్కలు మనమంతా ఒక్కటే విడదీసే లెక్కలే లెక్కే తప్పెలే పనిచేస్తుంటే నవ్వులే ఎవ్వరికెవ్వరు ఏమీ కారణకే నీలో దాగిన ప్రశ్నల బదులే చూపించే నీ ప్రతిబింబాలే నింపేదైన రాని ఆగని పయనమే ఇక సెండ్ ఆఫ్ దూరాలకే సరికొత్త లోకం చూసిన ఫీలింగ్ నిన్నే చేరితే హ్యాపీ జర్నీ మనం వెళ్ళాల్సిన స్పీడ్గా కాదు, సేఫ్గా. స్లో చేయండి. సారీ బ్రో, లైఫ్ ఇస్ ఎ గేమ్, వీ కాంట్ స్లో డౌన్. హలో హలో, ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే లిఫ్ట్ చేయలేదు. సరే, ఎక్కడ దాకా వచ్చావు? నేను స్టార్ట్ అయ్యాను, ఈవినింగ్కి వచ్చేస్తా. నువ్వు ఎప్పుడు వస్తావా, మనం గోవా పార్టీకి ఎప్పుడు వెళ్తామా అని వెయిటింగ్. ఇక్కడ నీకు బాగానే ఉంటుంది, ఇక్కడ నేను ఇంట్లో అమ్మ నుంచి ఎస్కేప్ అవ్వడానికి చుక్కలు కనిపించాయి. నీ ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయేలా మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. బెంగళూరు రాగానే కాల్ చేయి, సరేనా? ఓకే ఓకే, నేను సెల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా. ఓకే బాయ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? మనం ఎక్కడ కలవలేదు. గుర్తొచ్చింది, మిమ్మల్ని యాడ్ లో చూసానండి. ఓ వాట్ ఎన్ యాడ్. ఆ యాడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏం యాడ్? అబ్బాస్ కూడా ఉంటాడండి ఈవిడ యాడ్ లో. ఏం యాడ్ చెప్పండి. ఏ యాడ్ చాలా ఫేమస్ యాడ్, రోజు కరెక్ట్ గా భోజనం చేసేటప్పుడు వస్తుంది. ఆ యాడ్ లో యాక్ట్ చేసి మీతో ఇలా ట్రావెల్ చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంతకీ ఏం యాడ్? అది బాత్రూమ్ కడిగే యాడ్ లో అబ్బాస్ పక్కనుండే ఆవిడ ఈ అమ్మాయి. ఈ రోజు నాకు కొత్త విషయం తెలిసింది, ఈవెన్ టాయిలెట్ యాడ్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అని. చాలా లక్కీ అండి, అలాంటి సెలబ్రిటీ పక్కన ప్లేస్ దొరికింది. సాంగ్స్ పెట్టొచ్చు కదా. వద్దు బాబోయ్, మేము ఆల్రెడీ అనుభవించాం. అవునా? కార్ని చూస్తే మ్యూజియం నుండి వచ్చినట్టుంది. బెంగళూరు వరకు మమ్మల్ని తీసుకువెళ్తుందా? హలో, దిస్ కార్ ఇస్ మేడ్ ఇన్ ఆఫ్రికా. అక్కడ నుంచి ఇక్కడికి ఎన్నో దేశాలు దాటొచ్చింది. బెంగళూరు అంతా జూజూబీ. దీనికి పొగడతలంటే పడు. డోంట్ వరీ, స్టార్ట్ అయిపోతుంది. కమ్ ఆన్ గైస్, యు కెన్ డు ఇట్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. ఫాస్ట్ గా అయిపోతుంది. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. అది ఆల్మోస్ట్ దేర్. అది లాస్ట్ మూమెంట్ లో ట్రావెల్ ప్లాన్ చేసి వీడి చేతుల్లో బొక్కాను. కమ్ ఆన్ కమ్ ఆన్, వండర్ఫుల్ జాబ్ గైస్, వి డిడ్ ఇట్. నాకు జరగాల్సిందే. ఐ షుడ్ హావ్ ఆప్టెడ్ ఫర్ అనదర్ వన్. ఏంటి, ఏమైంది? అస్తమా ప్రాబ్లం. ఇన్హేలర్ మర్చిపోయా. ఆ ఇన్హేలర్ నేమ్ ఏమైనా ఉందా? మీరు స్టార్ట్ చేయండి, మెడికల్ షాప్కి వెళ్ళాలి. ఫాస్ట్గా పోనీ, ఫాస్ట్గా. అది సైడ్ కప్.
ఇది ఒకటే ఓకే. ఎంత ఫాస్ట్గా 150. హలో భయ్యా చేంజ్. లాంగ్ జర్నీ చేస్తున్నాం తెలుసు కదా, మరీ ఇంత కేర్లెస్గా ఉంటే అలా. ఈ విషయాన్ని కూడా అలా లైట్ తీసుకున్నారు. ప్లీజ్ ఇంకెవరికైనా ఏమైనా కావాలంటే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి, తర్వాత మనకు కావాల్సినప్పుడు దొరకవు. ఏ మీరెందుకు దిగుతున్నారు? నాకు చెప్తే నేను తీసుకొస్తాగా. నిన్ను తెచ్చుకుంటా. థ్యాంక్స్. ఇంకా మనం బెంగళూరు వెళ్ళినట్టే. నార్త్ రెస్టారెంట్ 5 mg టాబ్లెట్స్ ఉన్నాయా? ఉంది మేడం. ఒక సెలబ్రిటీ ఏంటి మీరు ఇలా చేస్తారనుకోలేదు. అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఎలా కొంటున్నారు మీరు? మీరు ఇవ్వండి. మీరు ఏ సినిమాలో చేశారు మేడం? సినిమా కాదు, అడ్వర్టైజ్మెంట్. టాయిలెట్లు కడుగుతారు కదా, యాడ్. హలో మేడం, ఆటోగ్రాఫ్. ఇంకా ఆటోగ్రాఫ్లు ఏంటి బ్రో? ఈ సెల్ఫీ బాగుంది కదా. వంటలు తాగండి సార్. సార్ తీసుకోండి సార్. ఐ థింక్ ఇట్స్ టైం టు రీఫిల్ ద అది హెల్త్ కాదు సార్, ఉద్దాన పవర్ బండ బాగుంటుంది, తాగండి సార్. ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? బెంగళూరు బ్రో. బెంగళూరా? ముందుకెళ్తే ధర్నా జరుగుతుంది, ట్రాఫిక్ లో ఇరుక్కుంటారు. ఏదో రూట్ లో పోండి సార్. మళ్ళీ థ్యాంక్స్ బ్రో. ట్రాఫిక్ ఏం కనిపించట్లేదు కదా, ఆయన ధర్నా దేనికోసం? ప్రతిపక్ష నాయకులను బస్సు యాజమాన్యం కలిసి ధర్నా చేస్తున్నారు. వేరే వెహికల్స్ అని వెళ్తున్నాయి కదా. నేను చెప్పబెట్టాక మీకు తెలిసింది. మీ ఇష్టం, వెళ్తే వెళ్ళండి. ప్లాన్ వేసుకోకుండానే మా అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ అయింది. థ్యాంక్స్ టు ద పొజిషన్ పొలిటికల్ పార్టీస్. రికార్డర్లో ఎవరికి చెప్తున్నారు? మీడియాలో వర్క్ చేస్తారా? ఆ అమ్మాయికి మెంటల్ ఉంది. హే, నేను బ్లాగ్ రైటర్ని, మర్చిపోకుండా ఉండడానికి రికార్డ్ చేస్తున్నాను. అంటే ఇంతకు ముందు నుండి మీరు వాయిస్ రికార్డర్లో చెప్తున్నారా? అవును, మీరేమనుకున్నారు? ముందు చాలానే అనుకున్నా, ఇప్పుడే నిజం తెలుసుకున్నా. అవును, నేను కాడెక్కినప్పుడు అందరూ ఎందుకు నవ్వారు? నేను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీరు ఇవ్వలేదు కాబట్టి. సారీ, నేను అప్పుడు ఏదో ఆలోచనలో ఇవ్వలేదు. దాట్స్ ఓకే. నా పేరు కీర్తి. మీ పేరు ఏంటి? హ్యాపీ. ఇంట్రెస్టింగ్. ఈ పేరు పెట్టాలని మీ పేరెంట్స్ కి ఎందుకు అలా అనిపించింది? నాకు ఈ పేరు పెట్టింది మా పేరెంట్స్ కాదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు. ఐఎమ్ సారీ. దాట్స్ ఓకే. చిన్నప్పటి నుంచి ఏ సిచ్యువేషన్ అయినా నవ్వుతూ హ్యాపీగా ఉండేదాన్ని. సో అందరూ హ్యాపీ అని పిలిచేవారు. అదే నా పేరు అయిపోయింది. మీరు చాలా లక్కీ అండి. అక్కడ మా ఫాదర్ లాంటి వాళ్ళు ఉంటే మీరు అలా నవ్వుతున్నారని చెప్పి మిమ్మల్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేవారు. అవును, మీరు ఎక్కుతున్నప్పుడు చాలా టెన్షన్ లో ఉన్నారు. ఎందుకు? మీడియా వాళ్ళు ఎవరైనా ఫాలో చేస్తారన్నా? అవును. ఎస్. ఓకే. ఎందుకు మీకు మీడియా అంటే అంత భయం? అదేం లేదు, ఎందుకు అనవసరం గాని అంతే. ఓ ఓకే. ఏంటిది? ఫ్రెండ్స్ తో లేట్ నైట్ పార్టీస్ మానేమని ఎన్నిసార్లు చెప్పాలి? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా జైల్లో ఉన్నట్టు బ్రతకడం నా వల్ల కాదు. నువ్వు ఒక మనిషి కూతురుని మర్చిపోయి నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. నేను నీ సెక్యూరిటీ గురించి ఆలోచించాలా, నా వర్క్ చూసుకోవాలా? అది జస్ట్ ఫ్రెండ్స్ తో పార్టీ అంతే. వాళ్ళు పబ్లిసిటీ కోసం ఏదేదో రాసి న్యూస్ చేస్తే దానికి నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడేమంటావు? పార్టీస్ మానేస్తావా లేదా? నీకు నీ పాలిటిక్స్ ఇంపార్టెంట్ అయితే నాకు నా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్. తప్పు చేశాను. ఇన్ని రోజులు నా కూతురు నా మాట వింటుందని ఆ భ్రమలో ఉన్నాను. అది కూడా ఈ రోజుతో పోయింది. నువ్వు ఇల్లు దాటితే కదా వాటి గురించి ఆలోచిస్తావు. యు వెయిట్, జస్ట్ వెయిట్. మమ్మీ, 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 మమ్మీ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. గేమర్ కాపాడడానికేనా? అవును. అన్ని డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ ఉంటే చెప్పు, క్లారిఫై చేస్తాను. కట్ 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 కట్. ఏంట్రా నువ్వు కూడా ఫ్యాక్షనిస్టా? మూతి మీద మేసం కూడా లేదు. కష్టపడి షార్ట్ ఫిల్మ్ తీస్తుంటే మధ్యలో వచ్చినావేందనా? షార్ట్ ఫిల్మా? కెమెరా ఎక్కడ ఉంది? అగో అక్కడ ఉంది, కనబడలేదు. సెల్ ఫోన్ పట్టుకుని కెమెరా అంటావేంటి? పూరి జగన్నాథ్ చెప్పింది కదా సెల్ ఫోన్ తో కూడా షార్ట్ ఫిల్మ్ తెచ్చని. ఫ్యాక్షన్ పై యాక్షన్ వచ్చింది అనమాట. పక్కకి జరగన్నా. ఇంకా కామెడీ, రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్స్, ఫైట్స్, సాంగ్స్ ఇంకా చాలా తీయాలి. తప్పుకన్నా, పక్క తప్పుకో. గచ్చిబౌలి సమీపంలో మరో యువతి అదృశ్యం. సరిగ్గా 4 రోజుల క్రిందట గండిపేటలో ఒక యువతి అదృశ్యమై కొన్ని రోజులకి
వెంటనే వాళ్ళని పట్టుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా అమ్మాయి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు అని, విన్నావా? అమ్మయ్యా రఘు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చెప్పండి. రఘు, నీకు మా అమ్మాయి కృతిక తెలుసు కదా? అవును సార్. ఇవాళ ఉదయం నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు. చివరగా మీరు ఎప్పుడు చూశారు? నిన్న రాత్రి చూడ్డాం అంతే. తను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందేమో ఫోన్ చేశారా? తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేశారు. తను ఎవరితోనూ కాంటాక్ట్ లో లేదు. ఎటు వెళ్ళిందో అర్థం కావడం లేదు. నీకు తెలుసుగా మా ఫ్యామిలీ మీద చాలా థ్రెట్స్ ఉన్నాయని. అవునండి తెలుసు. నాకు పోలీస్ ఆఫీసర్ గా కాకుండా ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ గా ప్లీజ్. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు నా కూతురు సేఫ్ గా కావాలి. మేడం డోంట్ వరీ మేడం, ఐ లుక్ ఆఫ్ ద మ్యాటర్. నేను చూసుకుంటాను, మీరేం వరీ కాకండి సార్. నీ మీదే మా హోప్స్. నేను చూసుకుంటాను. టేక్ కేర్. అమ్మాయిని చంపేశావా? దేవుడా, ఈ వెహికల్ ఎక్కినందుకు క్రిమినల్ కేసు కూడా. కంగారు పడకండి, అమ్మాయికి ఏం కాలేదు, ఇంకా బ్రీతింగ్ అవుతుంది. వెరీ లక్కీ. ఈ వెహికల్ ముందు పడి బ్రతికింది. నో ఐఎమ్ నాట్ ఎ కిల్లర్. నేను నా గ్రేట్ డ్రైవింగ్ స్కిల్స్ యూజ్ చేసి అమ్మాయి నా వెహికల్ మీదకి వచ్చిన కరెక్ట్ టైం బ్రేక్ వేసి అమ్మాయి లైఫ్ కాపాడాను. దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే చూద్దాం. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. నీకేం కాలేదు, మేము మీకు హెల్ప్ చేయడానికే చూస్తున్నాము. ఆర్ యు ఓకే? ఎందుకు పరిగెడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? డ్రగ్ డోస్ ఎక్కువైనట్టుంది. వెళ్దాం పదండి. నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ అయితే అటువైపు, మేము బెంగళూరు వెళ్తున్నాము. అంత బలవంతంగా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మనమేమి హాస్పిటల్ నడపట్లేదు కదా. లేదు, తనేదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది. సినిమాలు ఎక్కువగా చూస్తుంటావా? అవును. ఎందుకు? కొంచెం ఎక్కువగా ఊహించుకుంటుంటే. పార్టీస్ పబ్స్ దగ్గర ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. లైట్ తీసుకో, వెళ్దాం పదండి. నేను హైదరాబాద్ వెళ్ళాలి. ఓకే, మేము నిన్ను ఆ హైవే వరకు డ్రాప్ చేసి అక్కడ హైదరాబాద్ వెళ్లే వెహికల్ ఎక్కిస్తాం. ఓకేనా? ఈ అమ్మాయి ఈ వెహికల్ లోనా? అమ్మాయిని చూస్తే తేడాగా ఉంది. అనవసరంగా రిస్క్ లో పడతాం. ఎంతైనా సెలబ్రిటీస్ ట్రావెల్ చేసే వెహికల్ లో థ్రెట్ ఉండే అవకాశం ఉంది. ఐ కాంట్ టేక్ రిస్క్. నేను చెప్పేది ఆ అమ్మాయి కోసం కాదు, మన కోసం. హెల్ప్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? నేను చెప్పేది నిజం. లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన రిస్క్ లో పడం కదా. అమ్మాయి ఆ వెహికల్లోనే వెళ్ళింది, మన ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయింది. అనవసరంగా ఈ వెహికల్ చూస్ చేసుకున్నాను. హైదరాబాద్ వెళ్తుందా అన్న? పోతుంది, 500 అయింది. ఎఫెక్ట్ బాగా కనిపిస్తుందిగా. లేట్ అవుతుంది. ఇంతమంది ఎక్కేది? ఒక్కరే ఎక్కేది. నా దగ్గర 300 ఉన్నాయి. ఇట్స్ ఓకే, నా దగ్గర ఉన్నాయి. ఇవి నీ దగ్గర ఉంచుకో, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు. నానమ్మా కొంచెం పక్క జరు, నువ్వు కూర్చో. తనకి బాలేదు, జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. స్మెల్ వస్తుంది. స్ట్రెస్ పోవడం కాదు, హెల్పింగ్ వల్ల స్మెల్ వచ్చింది. ఇప్పుడు మీకు స్మెల్ పోవాలి అంతే కదా. ఇది పెప్పర్ స్ప్రేలా ఉంది. వీడు మన పాలిట మ్యాన్ హోల్ లో ఉన్నాడు. ఇట్స్ వర్కింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నీకంటూ ఒకరుంటే ఆ లైఫే వేరు. మనం ఒకరికొకరం తెలియకపోయినా
ఇంట్రెస్టింగ్ కదా? ఇట్స్ నాట్ ఇంట్రెస్టింగ్, దీని కార్ పూలింగ్ అంటారు. అంటే నా ఉద్దేశం మరీ ఇంత లైబ్రరీ అట్మాస్ఫియర్ కాకుండా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదా. అంటే జర్నీ చాలా సరదాగా ఉంటుందని. ఓకే, మీకు నా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంది కదా. ఐ మీన్ డైరెక్ట్ గా అడగచ్చు కదా. కరెక్ట్ గా గెస్ చేశారు. మీ ఇంటర్వ్యూ ఇస్తారా? బేసిక్ గా నాకు పబ్లిసిటీ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ మీరు అడిగారు కాబట్టి ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సమ్రాయ్ ద గేమర్. ఎప్పటికైనా వీడియో గేమ్స్ ని ఒలింపిక్ స్టేజ్ కి తీసుకెళ్లాలనేదే నా ఎయిమ్. మరి దానికోసం మీరు ఏం చేస్తూ ఉంటారు? చాలా చేయాలనుకుంటాను, కానీ మా డాడీ అడ్డుపడుతుంటారు. ఎందుకు? ఆయనకి ఇష్టం లేదా? నేను వీడియో గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తున్నానని ఆయన ఫీలింగ్. ఆయన నేను చేయలేక మా మమ్మీని తిడుతుంటాడు. నిజంగా మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నా బ్లాగ్ లో రాసి మీకు అందరి సపోర్ట్ వచ్చేలా చేస్తా. థ్యాంక్స్, మీరైనా గుర్తించారు. ఈ పథకానికి ఎంత టైం పట్టిందా? వాళ్ళు మిస్ అయితే చచ్చేవరా. పోనే 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 పోనే. ఇప్పుడు అంత బిజీగా ఉండే మీరు బయటికి ఎందుకు వచ్చారు? బేసిక్ గా బెంగళూరులో నాలాంటి వాళ్ళందరికీ ఒక కాంపిటీషన్ పెట్టారు. అక్కడికి వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు మీడియాలో నా గురించి చెప్తారు కదా. అప్పుడు మా నాన్న తను చేసిన తప్పు తెలుసుకుని నాకు ఫోన్ చేసి సారీ చెప్పి నన్ను పిలిస్తే అప్పుడు ఇంటికి వెళ్దామని వెయిట్ చేస్తున్నా. గ్రేట్ జాబ్. ఎనీవేస్ యూఆర్ రియలీ లక్కీ. నా గ్రేట్నెస్ గురించి మీరు ముందే I mean it's okay. I keep doing this every day. It's like my hobby. అతను డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయనివ్వండి ఇంటర్వ్యూస్ తర్వాత. సారీ. రిలాక్స్ బ్రో, చిల్. I mean let them do their job, no? ఎప్పుడు మీడియా వాళ్ళని అట్లా అనకూడదు. ఓకే, గాట్ ఇట్? ఎక్కడైనా ఆగినప్పుడు చేస్తానులే. గుడ్ ఐడియా. లంచ్ టైం కూడా అయిపోయింది. మనం ఇంకా హాఫ్ డిస్టెన్స్ కూడా రాలేదు. ప్లీజ్ పోనివ్వండి. మీ అడ్వెంచర్స్ ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం చూసుకోండి. వేరే వెహికల్ ఎక్కి ఉంటే ఈ టైంకి బెంగళూరు దగ్గర వరకు వెళ్ళిపోయాము. ఈ వెహికల్ చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఓకే, ఆపరేషన్ స్పీడ్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ ఆన్. హ్యాపీ గారు, మీకు ఈ ఆపరేషన్ తర్వాత ఇంటర్వ్యూ ఇస్తాను. ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ ఎ చేజ్. మెల్లగా పోనీ. మనకెందుకు సైడ్ ఇచ్చేసే. స్పీడు వీడితో ఏమన్నా డేంజర్ గానే ఉంది. ఎరా అమ్మాయి లాస్ట్ ఫోన్ మాట్లాడింది ఇక్కడేనా? అవును సార్. ఏ చిన్న ఇట్రా. చెప్పండి సార్. పొద్దున్న నుండి ఇక్కడ ఎవరైనా ఆగారా? లేదు సార్. ఈ రూట్ ఎటు వెళ్తుంది? బెంగళూరు హైవే కలుస్తుంది సార్. స్టాప్ ద కార్. నా రింగ్ కనిపించట్లేదు. ఇంట్లో మర్చిపోయారేమో. లేదు, తెచ్చా. ఈ కార్ లోనే పోయింది. మీ దగ్గర దాని ఫోటో ఏమన్నా ఉందా? కెన్ ఐ సీ ఇట్ వన్స్? హే, ఇట్స్ నైస్. ఎక్కడ కొన్నారు? అంటే కాస్ట్ ఎంతో తెలుసుకుందాం అని. ఎక్కడుంది? టైర్ కింద ఉంటుందా? గేర్ కింద. ఇదేనా మీ రింగ్? అవును, ఇదే. మీకెక్కడ దొరికింది? ఇక్కడే. అవునా, నేను అక్కడ చూసినప్పుడు లేదే. ఇప్పుడు దొరికింది కదా, దాని గురించి మర్చిపోండి. ఒక రకంగా చూస్తే మర్చిపోవాల్సిందే. ఇక్కడ చెప్తేనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఏం భయపడకుండా చెప్పండి. సరే, మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 months. 6 నెలలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికే సరిపోదు, ఇంకా విడిపోవడం వరకు ఎలా వచ్చారు?
మాది లవ్ మ్యారేజ్. ఓ ఏంటి మీ ప్రాబ్లం? తనే ఇద్దరికిద్దరు నచ్చట్లేదు. పెళ్లికి ముందు నచ్చి ఇప్పుడెందుకు నచ్చట్లేదు? నేను అదే అడుగుతున్నా. పెళ్లికి ముందు నచ్చి ఇప్పుడెందుకు నచ్చట్లేదు? తనకి ఓసిడి ప్రాబ్లం ఉంది సార్. ఓసిడీనా? అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ సార్. పిచ్చి పిచ్చి డిసీజెస్ అని చెప్పి నీ తప్పులని నా మీద నెట్టకు. ఇలానే నేను చెప్పేది పట్టించుకోకుండా గొడవ పడుతూనే ఉంటుంది. గొడవ పడింది నేనా నువ్వా? వైఫ్ అని కూడా చూడకుండా నన్ను కొట్టాడు సార్. కామ్ డౌన్, కామ్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి ఆమెను కొట్టావా? అంటే అనుకోకుండా. కొట్టావా లేదా? ఎందుకు కొట్టావు? ఆవేశంలో కొట్టాను. కాదు, షూ వేసుకొని ఇంట్లోపలికి ఎందుకు వచ్చావని అడిగినందుకు కొట్టాడు. ఆ మాత్రం దానికే కొట్టాలా? దానికి ముందు చాలా జరిగింది సార్. కొట్టినందుకు ఫీల్ అవ్వకుండా ఎలా సపోర్ట్ చేసుకుంటాడో చూడండి సార్. చదువుకున్నవాడు అయ్యుండి భార్యను కొట్టడం నేరం అని తెలీదా? తెలుసు సార్. చూసారా, తెలుసు కూడా కొట్టా అని తనే ఒప్పుకుంటున్నాడు. ఇలాంటి వాడితో నేను రోజు భయపడుతూ బ్రతకలేను. ప్లీజ్ నాకు డివోర్స్ ఇప్పించేయండి. కూర్చోండి, మీరు కూర్చోండి, ప్లీజ్ సిట్ డౌన్. లవ్ చేశానంటున్నావు. నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండడానికి వచ్చిన అమ్మాయి ఇలా బాధపడుతుంటే కనీసం సారీ చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు. నాకెందుకో ప్రాబ్లం నీదే అనిపిస్తుంది. లవ్ చేశాను, అందుకే భరించాను. ఏంటి ఆమెతో మీకున్న ప్రాబ్లమ్స్? తనకి ఎక్కడ పెట్టినవి అక్కడే ఉండాలి. అనుమానం ఎక్కువ. అసలు నా ఫీలింగ్స్ గురించి పట్టించుకోవడమే మర్చిపోయింది. తన బిహేవియర్ వల్ల మా ఇంటికి ఫ్రెండ్స్, రిలేటివ్స్ రావడం కూడా మానేశారు. అప్పటికి నేను తనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. కానీ అమ్మ హెల్త్ బాగాలేనప్పుడు కనీసం వయసు కూడా పట్టించుకోకుండా రాత్రిపూట బయట పంపించేసింది సార్. లేక ఏం చేయాలి? ఆమెకు సేవలు చేసి నేను కూడా జబ్బులు తెచ్చుకోవాలా? కనీసం నాకైనా ఇన్ఫార్మ్ చేయాలి కదా. నీకు చెప్తే ఏం చేస్తావు? నన్ను కన్విన్స్ చేసి ఆ మహాతల్లి నన్ను ఎత్తి మీద పెడతావు. అయినా మీ అమ్మ నువ్వు అనుకునేంత అమాయకురాలేమీ కాదు. మహాముద్దురు, గయ్యాళి. మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగోదు. చూసారా మీ ముందే ఎలా వార్నింగ్ ఇస్తున్నాడో? మా అమ్మ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు నీకు. మీ అమ్మ నీకెక్కువేమో, నాకు కాదు. ఉన్నన్ని రోజులు నాకు టార్చర్. తన గురించి చూసుకోకుండా నాకు సలహాలు ఇచ్చేది. కొడుకును కూడా అలాగే బుద్ధి లేకుండా పెంచింది. చిచి, డర్టీ పీపుల్. నీకే చెప్పేది. నన్ను అన్నం కాదు, ముందు మీరు ఉండండి సార్. రింగ్ ఎవరో స్పెషల్ పర్సన్ ఇచ్చినట్టున్నారే. ఒకప్పుడు స్పెషల్. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలుసుకోవచ్చా? ఏంటి? ఎనీ ప్రాబ్లం? నథింగ్. It's time to refill my health bar. ఏ మహేష్ అన్నా, ఇగో వాళ్ళకి ఇచ్చేసిరా పో. రాబే ఎరా నేను వచ్చింది తినట్లేదారా? అలా వెళ్ళిపోతున్నావు. ఏం కావాలి అడగవా? ఏం కావాలన్నా? చికెన్ బిర్యానీ తీసుకురా. అరే హోలే అన్నా, వేడిగా ఉండాలి. వెళ్ళిపోతున్నట్రా. సరే ఎలా? మీరు తినరా? నేను ఎక్కడ పడితే అక్కడ తినను. ఫుడ్ తెచ్చుకున్నాను. ఐ యు ష్యూర్? ష్యూర్. కీర్తి లాంటి గ్రేట్ సెలబ్రిటీతో లంచ్ చేసే అవకాశం మీరు కోల్పోతున్నారు. ఎనీవేస్ ఇట్స్ అప్ టు యు. మీరు ఎంజాయ్ చేయండి. సోది ఫెలో. ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? పాకెట్ నుంచి తీసేటప్పుడు కట్టేయండి. చెప్పు. ఓకే ఫైన్. ఇప్పుడే డాడ్తో మాట్లాడా. చాలా కష్టపడి నీ మీద కొంచెం పాజిటివ్ ఒపీనియన్ తెచ్చా. డాడ్ నీలా కాదు, చాలా షార్ప్. సో ఏం చేసినా బీ కేర్ఫుల్. అనవసరంగా నీ టాలెంట్స్ చూపించి పాడు చేసుకోకు. కాన్ఫిడెంట్ గా చెప్పు. ఏదో ఆలోచిస్తూ లాంగ్వేజ్ పెట్టుకుని మాత్రం కూర్చోవద్దు. ఏం మాట్లాడాలో నేను మెసేజ్ చేస్తాను. ఏంటి వింటున్నావా? నీ లోకంలో నువ్వు ఉన్నావా? వెంటనే చెప్పు. ఆహా, ఏం చెప్పానో చెప్పు మళ్ళీ. మీ డాడ్ గ్రేట్, మీ డాడ్ షార్ప్, మీ డాడ్ సూపర్, నేను వేస్ట్. నిన్ను మా డాడీ దగ్గర ఎలా ఓకే చెప్పించాలని నేను భయపడుతుంటే నువ్వు ఏ టెన్షన్ లేకుండా నా మీద జోక్స్ వేస్తున్నావా? లైఫ్ మీద కొంచెం కూడా సీరియస్నెస్ లేకుండా ఎలా ఉంటావు? నువ్వు చెప్పిందే కదా చేస్తున్నాను, ఇంకేం చేయాలి?
అవును, నాకు నచ్చింది చేస్తున్నావు. నీకు అసలు ఇంట్రెస్టే లేదు. ఛీ, అయినా నీలాంటి వాడిని బాయ్ ఫ్రెండ్ అనుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అది కాదు నిషిత. డాడ్ తో నువ్వు రావట్లేదని చెప్తాను. నా ఉద్దేశం అది కాదు నిషిత. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే కదా వెళ్తున్నాను. మీ ఫాదర్తో ఎలా మాట్లాడాలని టెన్షన్తో అలా మాట్లాడాను అంతే. నేనేమో హర్ట్ చేస్తుంటే సారీ. సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? తినడానికి దాబా దగ్గర ఆగాం. ఓకే, టైం వేస్ట్ చేయకుండా త్వరగా స్టార్ట్ అవ్వు. పడుకున్నాడు. అర్థమైంది. నీకు బిర్యానీ అవసరం లేదు, బిల్లు ఉంటుంది సార్. తాగిన దిగిలోపు మొత్తం తిన్న ప్లేట్లన్నీ సర్దేలు కొట్టు కొట్టి. బిల్ బిర్యానీ అడిగితే బిల్లు తెచ్చావేంట్రా? ఇవన్నీ నేనే తిన్నానా? ఇవన్నీ నువ్వు తినకపోతే ఆంధ్ర ప్లేట్లు పట్టుకొచ్చి అక్కడ పెట్టాను అనుకుంటున్నావా? నువ్వే తిన్నావు. బాగా ఎక్కువ తాగితే ఎలా ఉంటది? ముందు బిల్లు కట్టే ఇంటికి వెళ్ళి ఆలోచన దిగాను. నేను తినా? డబ్బులు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి, చూసావా? పట్టుకో. పొద్దు పొద్దున్న మంచి బేరం దొరికింది. 4 ఏ పర్లేదు, టిప్ 50, 500 సరిపోయింది. హలో. హలో, ఎక్కడి వరకు వచ్చావు? ఎందుకు ఫోన్ చేసావ్? చిన్న విషయాలను పెద్దగా చూసి కోపంలో డెసిషన్స్ తీసుకుంటారు. కొంచెం కూల్గా ఆలోచించు ప్లీజ్. నీ దృష్టిలో నన్ను కొట్టడం కూడా చిన్న విషయం కావచ్చు, కానీ నాకు కాదు. అయినా రేపు విడిపోతూ ఈ రోజు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. నా సెల్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది, నేను ఫోన్ కట్ చేస్తున్నా. హలో హలో హలో. మనం కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నామా? ఏవే, ఇది 100సారి అడుగుతున్నావు, కరెక్ట్ రూటా అని. అసలు నేను చెప్పేది అస్సలు వినరుగా మీరు. మా అమ్మ చెప్తూనే ఉంది, డ్రైవింగ్ రానోళ్ళకి సంసారం కూడా సరిగ్గా చేయడం రాదని. మా అమ్మ చెప్తూనే ఉంది, కాలు బొట్టనవేలు కన్నా పక్క వేలు పొడుక్కుంటే దాంతో కాపురం చేయలేవరా అని. విన్నానా? విన్నా సరిపోయేది. ఏం నడదాం బాబు, ఇక్కడ నుండి నందికుట్టు ఎటు వెళ్ళాలమ్మా? తెలీదు, చూసి చెప్తాను. నన్ను చూసి చెప్పమ్మా. సార్, ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఒక చౌరస్తు వస్తుంది సార్. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది సార్. 1 అవర్ పడుతుంది సార్. నేను చెప్తూనే ఉన్నా, అక్కడి నుంచి రైట్ తీసుకుంటే వెళ్ళొచ్చు. నా మాట వింటేనే కదా. ఏవే, గూగుల్ మ్యాప్ ఫౌండర్ లా మాట్లాడుకో. సార్, ఉదయ టీ తీసుకోండి, తాగి వెళ్దాం. స్పెషల్ చాయ్. పబ్లిక్ ఎలా పోతారు? మీకు ఇవన్నీ అలవాట్లేవేమో, ఇది చాలా బెటర్. అదేం లేదు, నాకు అలవాటు. బాయ్స్ లాగా బయటికి వెళ్తే భలే మజా వస్తుంది. మీకు మనీ ఏమైనా అవసరమా? లేదు. ఎందుకు అడిగారు? మరి వివిక్త గారు రింగ్ ఎందుకు తీశారు? నేను తీయడం ఏంటి? మీరేగా రింగ్ ని చూపించారు. మీరు తీయడం నేను చూసాను. ఇంతకు ముందు కూడా మెడికల్ షాప్ లో మీరేదో తీయడం చూసాను. మోడల్ అంటే మనీ బానే వస్తాయి కదా. మీరు నమ్మతారు నమ్మరు నాకు తెలియదు. నాకు క్లిప్టోమినిక్ సిండ్రోమ్ ఉంది. క్లిప్టోమేనియానా అంటే? అవసరం లేకపోయినా మనకి దగ్గరగా ఉన్న వస్తువుల్ని తీసుకోవడం. ఇలాంటి జబ్బులు కూడా ఉంటాయా? క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎవరికి చెప్పిన నమ్మారు, దొంగ అనుకుంటారు. అది ఈ ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం. ముఖ్యంగా అమ్మాయిలకి వస్తుందంట. ఎంతమంది హాలీవుడ్ సెలబ్రిటీస్ కి కూడా సేమ్ ప్రాబ్లం. ఓకే, మీ వల్ల నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. థ్యాంక్ యూ. కానీ నా విషయం ఎవరికి చెప్పకండి ప్లీజ్. ఇప్పుడు కాదు, మీరు సెలబ్రిటీ అయిన తర్వాత చెప్తా. అంటే మీరు మోడల్ కదా. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారా? ఎందుకు? మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి. నేనే సెలబ్రిటీని కాదు. నేను యాంకర్ని కాదు. నా బ్లాగ్ లో రాయడానికి అడిగా, అంతే. మీరు రాసే అంత నా దగ్గర ఏమీ లేదు. నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయండి చాలు. హా, నేనే. నువ్వా? ఎక్కడ వరకు వచ్చావు? ఇంకా హాఫ్ వే కూడా రాలేదు. అదేంటి, ఇంకో 2 అవర్స్ లో నువ్వు బెంగళూరుకు వచ్చేస్తే గోవాకి వెళ్దాం నేను ప్లాన్ చేస్తుంటే ఇంకా లేట్ అవుతాంటావేంటి? ఏం చేయను, నా చుట్టూ టార్చర్ వైఫైలో తిరుగుతుంది. ఛా, ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ చేసేసావు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే, ఏం కావాలి చెప్పండి.
ఏం తింటారు? వెటర్ కి చెప్తే సరిపోతుంది కదా. సరిపోతుందండి. అలాగే ఏ మీరు సెలబ్రిటీ, మీరు నాకు చెప్పండి, నేను అడిగి చెప్తాను. ఒక 1 minute లో రా, మళ్ళీ చెప్పు. ఏదైనా బాగా ఆలోచించుకుని డాబా మూసేసిలో చెప్పండి. నాకు వేరే పని ఉంది, మళ్ళీ మాట్లాడుకుందాం. అరే మీలో మీరే అలా దాచుకునే బదులు బయటికి చెప్తే మాకు తెలుస్తుంది కదా. నీకు ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది? మీకు తెలుగు కంఫర్ట్ కదా, అందులోనే చెప్పండి. టెన్షన్ పడద్దు, ఫ్రీగా చెప్పండి. నాకు వేరే టెన్షన్స్ చాలా ఉన్నాయి. మీరు వెళ్ళి ఇంకెవరైనా ఇంటర్వ్యూ చేసుకోండి. అయితే ఎవరికైనా హెల్ప్ చేయండి, టెన్షన్ పోతుంది. ఏంటి నంబరా? రీసెర్చ్ లో కూడా ప్రూవ్ అయింది. హెల్ప్ చేయాల్సింది నేను కాదు, మీరు. ఏం హెల్ప్? నన్ను కొంచెంసేపు ఇలా ప్రశాంతంగా వదిలేడు. ఓకే, మీరు నన్ను నమ్మట్లేదు. మీ తరఫున నేను మీకు హెల్ప్ చేస్తా, మీ టెన్షన్ కూడా పోతుంది. నేను చెప్తూనే ఉన్నా, అక్కడి నుంచి రైట్ తీసుకుంటే వెళ్ళొచ్చు. నా మాట వింటేనే కదా. అసలు ఏం బాగుందండి ఇది? అక్కడికి వెళ్ళుంటే మంచి టీ తాగేవాళ్ళం కదా. అరలేట టీ దగ్గర కానీ దాని టేస్ట్ తెలియదు నీకు. అసలు మీరు ఎక్కువ తిట్టుకుంటూ మిమ్మల్ని నేను లాభం, నన్ను నేను అనుకో. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు హ్యాపీ. మీరు అనవసరంగా మీ హస్బెండ్ తో గొడవ పడుతున్నారు. రూట్ మర్చిపోయి కాదేమో. మీతో ఇలా సరదాగా టైం స్పెండ్ చేయడానికి వచ్చుంటారు. ఆ యాంగిల్ లో ఎందుకు ఆలోచించరు? చూసావా నా గొప్పతనాన్ని అక్కడ నుండి క్యాచ్ చేసింది. నువ్వు నా పక్కన ఉన్నావు, ఎప్పుడు క్యాచ్ చేయలేదు. ఏంటి మీ పక్కనున్నా నేను క్యాచ్ చేయలేదా? ఇంతకా అమ్మాయి ఎవరు? ఇందాకే చెప్పింది కదా, హ్యాపీ. వెరీ స్వీట్ నేమ్. నీకు నా పేరు తప్ప అందరి పేర్లు స్వీట్ గానే ఉంటాయా? ఇంతకీ ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ రాంగ్ రూట్ డ్రైవింగ్? మామూలు డ్రైవింగ్ కే దిక్కులేదు, ఇంకా రాంగ్ రూట్ డ్రైవింగ్ ఒకటి నా మొక్కానికి. అదే నిజమే అనుకో. చెప్పండి, ఒక్కసారి మీరు రొమాంటిక్ యాంగిల్ చెప్పారంటే ఇంకా మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఏముండవు. ఏంటి రొమాంటిక్? నేను చెప్పింది చేయడమే మీకు రాదనుకున్నాను. మీరు ఇలాంటి వారని నేను అస్సలు అనుకోలేదు. నేనెందుకు? మీ స్వీటీని ఎక్కించుకోండి. ఏ ఊరమ్మా మీది? టైటానిక్ షిప్ కి ఐస్ గడ్డ అడుగుతున్నట్లు మా కాపురం ఎలా అడ్డుపట్టావు? బండి చూస్తున్నాయి ఏవే మనవే ఇటే. చూసారా మీ టెన్షన్ ఎలా పోయిందో? ఇప్పుడు ఇస్తారా ఇంటర్వ్యూ? ఏమండి ఏం కావాలి త్వరగా చెప్పండి. ఒక్క దోశ. ఒక వేడి వేడి దోశ. ఒక చపాతి. వేడి వేడి చపాతి ఏమండి మీకు? ఓ ప్లేట్ ఇడ్లీ. వేడి వేడి ఇడ్లీ. నాకు ఇడ్లీ. చపాతి క్యాన్సిల్, 2 ప్లేట్ ఇడ్లీ ఏమండి మీకు? నాకు మెను. వేడి వేడి మెను అంతే. అయ్యో మనసు. ఎవరోడు గట్టిగా అరవకు. వాడు మాజీ ఎమ్మెల్యే వైరాల రాజు కొడుకు. వాడు వింటే ఈ దాబా దాటకుండానే పోతాడు. ఏం కావాలన్నా? ఏరా ఇంటికి వడ్డీ రాలేదు, వడ్డీకి బదులు రావాల్సిన వాళ్ళు రాలేదు. నేను నీలా మర్చిపోతాను అనుకున్నావా? మేము ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చాం. నీకు మేము ఇవ్వలేమని చెప్పాం కదా. అది నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఈ లెక్కలోని తావల పెట్టుకో, దీన్ని తీసుకెళ్తా. బ్రతకడానికి ఈ ఊరొచ్చాం. బ్రతకడం కంటే చావడం వెళ్ళన్న పరిస్థితికి తీసుకొచ్చారు. అవసరమైతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం, కానీ నేను రావడం జరగదు. సరే మీరంతగా ఫిక్స్ అయితే నేను చెప్పి వెళ్ళావా? రావే ప్లీజ్ అన్న వదిలేండి, అన్నం పెడతానన్నా. అంటే షార్ట్ ఫిల్మ్ అనమాట. యూ కాంట్ చీట్ మీ బ్రో.
బ్రో బేసికలీ ఐఎమ్ గేమ్. నేను పొద్దున్న లేస్తే ఎన్నో గేమ్స్ ఆడతాను, ఎన్నో గేమ్స్ చూస్తాను. ఎవడ్రా నువ్వు క్రాస్ బ్రీడ్ లా ఉన్నావు? నువ్వు నాతోనే గేమ్స్ ఆడుతున్నావు బ్రో. అండ్ టెల్ యూ సంథింగ్, ర్యాంక్ వీడియో సీజన్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు ఈ మధ్యన. ఇప్పుడు మీరు ఎంత గుడ్లు చింపేసుకుని పర్ఫార్మెన్స్ చేసిన ఆడు, ఆ గడ్డలోడు, ఆ పొట్టోడు 5 సార్లు చూసి 25 వ్యూస్ సెలబ్రేషన్ తప్ప ఇంకేముండదు. అందుకే నా మాట విని ట్రై సంథింగ్ న్యూ బ్రో. యూ కెన్ డూ ఇట్. ఐడియాస్ ఏమన్నా కావాలా? నువ్వు సంతకం పెట్టే ముందు చదవలేదనుకుంటా. డబ్బులు నీకు వీలున్నప్పుడు కాదు, మాకు కావాల్సినప్పుడు ఇవ్వాలి. లేదంటే దేన్నైనా తీసుకుపోవచ్చు అని అంటుంది. మేము వెళ్ళాక లోపల వెళ్ళి చదువుకో. లా ప్రకారం అంత వడ్డీ తీసుకోవడం క్రైమ్. మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు తెలుసా? అవునా? మేము చదువుకోలేదు, మా ఇంటికి వచ్చి లా చెప్తావా? మనకు ఉన్న ప్రాబ్లమ్స్ చాలు, మొత్తం ఎందుకు? పద వెళ్దాం. తను కావాలని చేయలేదు, అర్థం చేసుకోండి. పాప ఏదో చెప్తా అంటే అడ్డుపడతావేంటి పాప? తనకి ఏం తెలియదు, మమ్మల్ని వదిలేయండి, వెళ్ళిపోతాం. చూస్తుంటే నీకు బాగా తెలిసినట్టున్నాయి. నేను ఊహించిన దానికన్నా నీ దగ్గర చాలా ఉంది. కొట్టి ఊరు దాటగలరా? సపరేట్ వచ్చి ముందు మీరు కారు ఎక్కండి. ఏం చేస్తున్నావు? వాళ్ళు గాలి తీసేస్తాను, అప్పుడు వాళ్ళు మనల్ని చేసి చేయలేరు బ్రో. నీకు తెలీదు. కరెక్ట్. తొందరగా పద. ఏమైంది? తొందరగా. ఎందుకు మీరందరూ కంగారు పడుతున్నారు? కొట్టింద్రా అది. ఈ ఊరు దాటడానికి వీల్లేదు. పట్టుకోండ్రా. ఏమైంది? ఫాస్ట్. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? డాబా దగ్గర ఒక రౌడీ ప్రాబ్లం క్రియేట్ చేశాడు. మేమందరం భయపడుతుంటే కీర్తి గారు వాడిని కొట్టారు. కొట్టడమే కాదు, మా మీద అటాక్ చేయకపోతే గన్ తీశారు. మేమంతా షాక్. వాడి నుంచి తప్పించుకొని వస్తున్నాం. కీర్తి గారు వాళ్ళ దృష్టిలో హీరో. ఏంటి గన్నా? ఎంతైనా సెలబ్రిటీ కదా, సెక్యూరిటీ కోసమైనా గన్ మెయింటైన్ చేయాలి కదా. స్టాప్ ఇట్. అండ్ మళ్ళీ ఫైటా? నా హెల్త్ లెవెల్స్ అసలే చాలా లోగా ఉన్నాయి, త్వరగా చెప్పండి ప్లీజ్. మిమ్మల్ని కాదు, మీరు పోనివ్వండి. ఏంటి ఏమైంది? ఇంజిన్ హీట్ ఎక్కినట్టుంది. ఒక 5-10 మినిట్స్ లో స్టార్ట్ అయిపోతుంది. అన్ని ఇప్పుడే అవ్వాలా? పుష్ చేస్తే స్టార్ట్ అవుతుంది. అసలు నీకు సెన్స్ ఉందా? కొంచెం కూడా ఆలోచించవా? ఏమనిపిస్తే అది చేస్తావా? వాడంటే అందరూ భయపడుతుంటే నీకు అవసరమా? అంటే పాపం వాళ్ళు. అంటే నీకోసం అందరి లైఫ్ రిస్క్ లో పెట్టేస్తావా? నా ఉద్దేశం మిమ్మల్ని రిస్క్ లో పెట్టడం కాదు, వాళ్ళకి హెల్ప్ చేద్దామని. హెల్ప్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. మన క్యాపబిలిటీస్ మించి చేస్తే మనం లేకుండా పోతాం. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. సారీతో అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకున్నావా? మనం అందరం డేంజర్ లో ఉన్నాం. డోంట్ వరీ గైస్, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అయినా మన దగ్గర గన్ కూడా ఉంది, ఇంకెందుకు భయం? అది జస్ట్ డమ్మీ గన్. అవునా? దిస్ ఇస్ చీటింగ్. షట్ అప్. ఛ, ఈ టైంలో జర్నీ స్టార్ట్ చేస్తాను కానీ అన్ని ప్రాబ్లమ్సే. వాళ్ళు ఈ వెహికల్ ని ముందు పట్టుకునే లోపు మనం ఎస్కేప్ అయితే బెటర్. ఇంకా నేను ఈ వెహికల్ లో ట్రావెల్ చేయలేను. ఐ యామ్ డన్ విత్ ద షిట్. బెస్ట్ ఐడియా, ఈ వెహికల్ కి దూరంగా వెళ్ళడమే కరెక్ట్. మేబీ అదే బెటర్ ఆప్షన్ అనుకుంటా. మీరంతా వెళ్ళిపోతే వాట్ అబౌట్ మీ? ఎంజాయ్ ద గేమ్. ఆగండి, అలా కాదు బ్రో. ప్లీజ్, నా వల్ల మీరంతా దిగిపోవడం నాకు ఇష్టం లేదు. అంతగా అయితే నేనే దిగిపోతాను. మీరంతా వెళ్ళండి. ప్లీజ్ స్టాప్ ద డ్రామా. నీకు ఎవరూ లేరన్నావు, సో నువ్వేమైనా బాధపడేవాళ్ళు లేరు. బట్ నాకు ఫ్యామిలీ ఉంది. వీళ్ళందరికీ కూడా ఫ్యామిలీ ఉండే ఉంటుంది. మా గురించి ఆలోచించేవాళ్ళు, టెన్షన్ పడేవాళ్ళు, మాకేదైనా అయితే బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓన్లీ సెంటీ, మనం ఈ వెహికల్ లో ఉండడం కన్నా విడిగా వెళ్ళడం సేఫ్. వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ ని వెతికి మరీ తెచ్చుకునే మీ మంచితనం ముందే తెలిస్తే ఈ జర్నీ చేసేదాన్నే కాదు. ప్రతి కొండగా ఊరు దాటడానికి వీల్లేదు.
అట్లీస్ట్ ఈ టైంలో అయినా వెహికల్ పనిచేస్తుంది. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. సూపర్ వే. స్టార్ట్ చేయి. ఆఫ్ చేయలేదు. ఇక్కడెక్కడ ఉంటారు? వెతకండ్రా. ఇది దాటడానికి వీల్లేదు. భయపడ్డావా? ఐఎమ్ ద గేమర్. నీకు ఇంతకన్నా పెద్ద గేమ్ కావాలా? ఆపరేషన్ కీర్తి. ఇక్కడ నుంచి నేను సేఫ్ గా తీసుకెళ్లే బాధ్యత నాది. ఇప్పుడు అర్థమైంది మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఎందుకు పంపించేశారు. హలో, వాళ్ళేం పంపించలా, నేనే వచ్చేసా. మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకునే వరకు నేను ఇంటికి వెళ్ళను. ముసులు మంచి నీళ్ళు వెతకాలన్నమాట. ఏవైనా అనుకోండి, ఒక సెలబ్రిటీని కాపాడే ఛాన్స్ నాకు దొరికింది. దిస్ లైక్ మై వన్ లాస్ట్ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ప్లీజ్ నా లైఫ్ ని వీడియో గేమ్ చేయకు. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని సేఫ్ గా వెహికల్ వరకు తీసుకెళ్తే అప్పుడే నమ్ముతారా?
థ్యాంక్ గాడ్ ఎస్కేప్ అయ్యాము. వివిక్త గారు రాలేదు, మనం వెనక్కి వెళ్ళాలి. మనం వచ్చింది పని నుండి కాదు, మళ్ళీ వెళ్ళడానికి. అయినా ఒకసారి స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడడం బోర్ కదా. అలా వదిలేం కదా. తనకి ఎలాగో మనతో ట్రావెల్ చేయడం ఇష్టం లేదు కదా, అందుకు వేరే రూట్ చూసుకుందేమో. అసలు తన ప్రాబ్లం వచ్చింది నా వల్ల. నేను వెళ్ళి తీసుకుని వస్తాను. స్టాప్ ద కార్. అమ్మాయి లైఫ్ నేనే సేవ్ చేస్తా, మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. ఇక్కడ ఎవరికి డ్రైవింగ్ రాదు, నేను వెళ్తాను, నువ్వు ఉండు. నీకు ఆస్మా ఉంది కదా, నువ్వు వద్దు. రైట్ బ్రో, నువ్వు వెళ్ళి అక్కడ తన్ని కాపాడు, ఇక్కడ నేను వీళ్ళని కాపాడతాను. నేను మీతో వస్తాను. మళ్ళీ మీరు మిస్ అవుతే కష్టం కదా. సరే పద. థాంక్యూ. హే, అందరూ కలిసే వెతుకుదాం బ్రో. నేను వస్తే ఇప్పుడు పెద్ద రిస్క్ లో పడేసావు. హే కీర్తి, రిలాక్స్. వాట్ హ్యాపెండ్? ఐ యామ్ దేర్. నో, వాట్ హ్యాపెండ్? షట్ అప్. మొత్తం నీ వల్లే. నువ్వు సేవియర్ వి కాదు, సాడిస్ట్ వి. అడ్వెంచర్ అడ్వెంచర్ అని అందరినీ అడ్డంగా ఇలా బుక్ చేస్తావా? మీరు ఏమైనా అనుకోండి, నా టార్గెట్ మాత్రం మారదు. ఐ యామ్ యువర్ సేవియర్. మీడియా వల్ల కన్నా ఎక్కువగా నరకం చూపిస్తున్నాడు. వాడిని పక్కకు పోమను, లేదంటే నేను సైకో అయిపోతా. సూపర్ ఐడియా. నేను మీ వెనకాతలకి వెళ్ళి వెనకాతల నుంచి ఎవరైనా అటాక్ చేస్తే ఆపుతాను. మొత్తం నా వల్లే ప్రాబ్లమ్స్. సారీ. ఇట్స్ ఓకే. ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నావు, ఇలా అవుతుందని నీకు కూడా తెలియదు కదా. ఇక్కడ వివిక్త గారు, వివిక్త గారు, వివిక్త గారు, ఏమైంది? వివిక్త గారు, అయ్యో ఓకే. మేము గిరాబ్ గిరాబ్. అయ్యో ఓకే. ఆర్ యు ఓకే? జాగ్రత్త జాగ్రత్త. You don't worry, you're alive. I saved your life. Let's go. Follow me. Come on. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. బ్లడ్ పోతుంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? లేదు. ఇట్స్ ఓకే. రిలాక్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. గ్లాస్ డౌన్ చేస్తారా? ఓకే. మనం ఎటు పోతున్నాము ఏం తెలియడం లేదు. ఎవరినైనా అడగడం బెటర్. దట్స్ ఎ గ్రేట్ ఐడియా. బట్ ఈ టైంలో ఇక్కడ మనం తప్పితే ఇంకెవరు ఉండరు. ఆ గ్రహాంతరవాసులు ఉన్నారో లేరో తెలియదు కానీ నాకు మాత్రం బాగా పనికొచ్చారు.
రిలాక్స్ బ్రో. చూడ్డానికి గ్రహాంతర వాసిలా ఉన్నావు, నన్ను బ్రా అంటావేంట్రా? బ్రా కాదు బ్రో, ఇట్స్ బ్రో. అదే బ్రో అంటావేంటి? హాయ్, ఐఎమ్ సమురాయ్ ద గేమర్. ఏంటిది తడిగా ఉంది? నిన్ను చూడగానే నాకు తడిచిపోయింది. ఏంటి మీ గోలా? మేము యాక్చువల్లీ బెంగళూరు వెళ్తుంటే. వెళ్ళు, ఎవడు కదన్నాడు? నువ్వు ఆగు. మేము బెంగళూరు వెళ్తుంటే దారిలో యాక్సిడెంట్ అయ్యి రూట్ మిస్ అయ్యాం. కొంచెం హైవే కెడలలో చెప్తారా? చెప్పాలా చూపించాలా? మీ ఇష్టం, ఎలానా హెల్ప్ చేయండి. రెండోదే కరెక్ట్, రండి. పోనీ పోనీ. ఏంటి కంపు? మాకేం రావట్లేదే. అవును, మాకేం రావట్లేదు. ఎవరా అమ్మాయి అలాగుంది? మా ఫ్రెండ్. మీరంతా ఎంత చక్కగా ఉన్నారు, అమ్మాయి అంటే తేడాగుంది. వెహికల్ ఆపండి, ఆపండి. నేనేమన్నాను? మీరు వెళ్ళండి, నేను రాను. ఇక్కడ దిగి ఏం చేస్తారు? మీ సింపతి నాకేం అవసరం లేదు, మీరు వెళ్ళండి. ఈ టైంలో ఈ ఫారెస్ట్ లో చాలా రిస్క్. కావలిస్తే ఎక్కడైనా హోటల్ ఆగుదాము. హోటలా? మనం ఉన్నది అడవిలో. ఈ ఫారెస్ట్ నుండి ముందు బయటపడాలి. ఫాస్ట్ గా ఎక్కండి. మీరు ఆగడానికే కదా, ముందు మా ఇల్లుంది, పదండి. రండి, ఎక్కండి. ఎక్కండి, వాళ్ళ ఇల్లుంది అంటున్నారు కదా, అక్కడ ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మీ ఇష్టం. కమాన్, ఇంత ఆలోచించకండి, ఎక్కండి ఫాస్ట్ గా. ఇదిగో స్వామి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తా, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. ఓకే బ్రో, మాకు పెద్దగా ఆప్షన్స్ కూడా లేవులే. గుంతకల్లు అనే ఊరిలో ఆకాశంలో కొన్ని ఆకారాలు కనిపించడంతో అవి గ్రహాంతర వాసులు అయిండొచ్చు అన్న అనుమానంతో ప్రస్తుతం ఆ ఊరి గ్రామ ప్రజలు భయంతో రాత్రిపూట బయటకు రావడానికి కూడా జంకుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఆకాశంలో అలాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయని, అవి గ్రహాంతర వాసులు కాదు అని కొట్టిపడేస్తున్నారు. మరోవైపు ఆ గ్రామస్తులు ఈ పరిణామాలన్నింటినీ అపశకునంగా భావించి ఎవరు? నేనే, తలుపుది. అరే నాకు భయంగా ఉందిరా, పోదాం పారా. మెట్టితో కొడతా. అప్పుడు నా గోలీ పోగొట్టినప్పుడు ఏమైందిరా? అరే రేపు ఉదయం వద్దాం రా, ఇక్కడ దయ్యాలున్నాయని అమ్మ బయటికి రావద్దన్నదిరా. మూసుకొని పదా, నాకు ఇప్పుడే కావాలి. అమ్మో దయ్యం. హాయ్ బ్రో, ఎనీ హెల్ప్? ఎనీ హెల్ప్? నాకు లేట్ అవుతుంది, వీడు వచ్చేలా లేడు. మనం వెళ్దాం పదండి. ఓకే, ఒకసారి వెళ్ళి చూడడం బెస్ట్. ఇలా వెయిట్ చేయడం కన్నా అది బెటర్. హే గర్ల్స్, ఎనీ హెల్ప్? ఏం చేయకపోవడమే పెద్ద హెల్ప్. ఫాస్ట్ ఫుడ్ తినకుండా పిల్లల్ని హెల్ప్ చేయకుండా ఈ సమరాన్ని ఎవ్వరూ ఆపలేరు. టీవీ వాళ్ళు ఏవేవో చూపించి భయపెడుతుంటే నువ్వు పక్కన వండుకుంటావా? ఈ మాత్రం దానికి ఛానల్ మారిస్తే సరిపోతుంది, నన్ను ఎందుకు కొట్టడం? అవి గ్రహం మళ్ళీ నా లైఫ్ లో కనబడితే చెప్పొచ్చు కొడతా అని చెప్పి. అమ్మో, దీనికంటే ఆ ప్రోగ్రామే బెటర్. ఇలానే చేస్తుంటే చెప్తున్నా, అది కాదే. అక్కడ మనం ఉంటాం. నీ మాట అయినా వింటానే. నీకెన్నిసార్లు చెప్పినా అది బుద్ధి కాదే. రాదు. ఆ కొట్టకే అంతా నా పరుగు పోతుంది కర్మ. నాకు. ఛీ! వాళ్ళు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టున్నారు, ఇంకా మనకేం సాయం చేస్తారు? నీకు దండం పెడతా, నువ్వు చెప్పినట్టే వింటా. ఓసే, ఒక్కరోజు ప్రోగ్రాం కోసం మన జీవితం నాశనం చేయకే, వాళ్ళు ఒక్క పైసా కూడా ఇవ్వరే. అది చూస్తా ఎంతవరకు వింటావో. అంటే చీరలంతా చెప్పలేదే. అంటే ఈ రాత్రి పూట ఎవరో గ్రహాంతరవాసులు అనుకుంటా మావా. అబ్బా, నీ దెబ్బలకు అసలు విషయం చెప్పడం మర్చిపోయా. కొందరు కుర్రాళ్ళు దారి తప్పి ఇబ్బంది పడుతుంటే సహాయం చేద్దాం నేనే తీసుకొచ్చా. అసలే భయంతో నేనుంటే ఎవరినో తీసుకొచ్చానంటావేంటి? నీకు నేను తప్ప ఊళ్ళో ఎవరిని చూసినా భయమే. విషయం ఏంటంటే వాళ్ళని చూస్తుంటే సిటీలో బాగా డబ్బున్న కుర్రాల్లో ఉన్నారు. వాళ్ళకి మనం సహాయం చేసామనుకో, మన జీవితాలు ఊరు చివరన కాకుండా సిటీ మధ్యలో ఉంటాయి. నా మాట వినవే. నువ్వు మారు. నీ సంగతి మా జయసుదక్క, జీవితక్క, సుమలతక్కలకి చెప్తాను, వాళ్లే చూసుకుంటారు. రోజా అక్కడ ఎందుకు మర్చిపోయావు? నీ దండం పెడతానే, నువ్వు ఒక్కసారి నా మాట విను, మన జీవితాలు మారిపోతాయి. ప్లీజ్ అలా కోపంగా చూడకే, సరే అనవే. భయపడకు, ఇతను చూసి నేను అలాగే భయపడ్డాను, కానీ పక్క వాళ్ళని చూసి ఇతను మనిషి అనుకున్నాను. ఏమనుకోద్దు. మా ఇల్లు బట్టలు మీకు నచ్చకపోవచ్చు, కానీ మా దగ్గర ఇవే ఉన్నాయి. కొంచెం సర్దుకోండమ్మా. తీసుకోండి. ఏం పర్లేదండి, మీరు ఈ టైంలో హెల్ప్ చేయడమే చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. అవునా, ఎలా జరిగిందా? రండి.
2 కంచాలే ఉన్నాయి, కొంచెం సర్దుకోండి. పర్లేదు, మేము షేర్ చేసుకుంటాం. ఆల్రెడీ హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణం పంచుకున్నాం, ఇప్పుడు ఇది మాత్రం పంచుకోలేమా? ఎలా ఉంది? సూపర్ గా ఉంది. మా ఆవిడ ఏం చేసినా బానే ఉంటుంది. మీరంతా కలిసి బెంగళూరు సరదాగా వెళ్తున్నారా? నిన్నటి వరకు మేము ఒకరికొకరం కూడా తెలీదు. బెంగళూరు ప్రయాణం వల్ల అలా కలిసాం. పరిచయం లేకుండా ప్రయాణం చేశారా? ఒక్కరు తెలియకుండా ఒకరు ఎలా కలిశారు? నా వల్లే. ఓ, అంటే మీరే నాయకుడు అన్నమాట. హే, ఐఎమ్ నాట్ ఏ లీడర్, ఐఎమ్ ఏ గేమర్. ఓ, గడ్డం గీసే వాళ్ళ? గేమర్ అంటే గడ్డం గీసోడు కాదు, అంతకంటే పెద్ద పోస్ట్ అన్నమాట. పెద్ద పోస్టు. ఇలా తినకూడదు, ఇలా తినాలి. చీరేంటమ్మా అలా కట్టుకున్నావు? నాకు రాదని నాకు చెప్పాలి కదా. రా. పద. ఏదైనా షేర్ చేసుకుంటేనే బాగుంటుంది కదా. మనం కూడా షేర్ చేసుకుందామా? తిను, బాగుంటది. నువ్వు తింటాం చూసాక ఎవరైనా తింటారా? నీ బ్యాడ్ లక్. ఇది థ్యాంక్ యూ. వికారం పోతుంది. నేనెవరో ఏంటో తెలియకుండా చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయకపోతే మనిషి ఎలా అవుతారు? ఆవిడేది? వస్తున్నారు. మాకు ఒక్క నైట్ ఉండడానికి భయమేస్తుంది. మీరు ఎలా ఉంటారు ఒంటరిగా ఇక్కడ? భయం అంటే భయమే, కానీ ఏం చేస్తాం, ఊర్లో ఉండే పరిస్థితులు లేవు. వేరే వాళ్లలో దుబాయ్కి పోయి అక్కడ నరకం చూడడం కన్నా మన మనుషులే అనే భ్రమలో మేమిక్కడే బతికేస్తున్నాం. మీరంతా పెద్ద పెద్ద ఆఫీసర్లా ఉన్నారు. మాకేదైనా పనిపించండి, మీతోటి వస్తాం. ష్యూర్ బ్రో. వాళ్ళని ప్రశాంతంగా తినేవు. మేము వచ్చినప్పుడు బయట శబ్దాలని మిమ్మల్ని వేరేలా ఊహించుకున్నాం, కానీ మీరు చాలా మంచిగా ఉన్నారు. ఇంత రాత్రిపూట ప్రయాణం పెట్టుకున్నారేంటి? అసలే జనాలంతా భయంతో ఉంటే. ఎందుకు భయం? గ్రహాంతర్వాసులు తిరుగుతున్నాయంట, అందుకే జాతర కూడా ఆపేశారు. ఎన్నో కొనుక్కుందాం అనుకున్నాం. సంవత్సరానికి సంతోషంగా ఉండే రోజు ఇలా గడిచిపోయింది. బయటికి రారా, బయటికి రారా. ఈ రోజు నువ్వు మేము తేలిపోవాలా? ఎవరు వచ్చింది? చెప్పి పంపించేయాలి. ఏంటిలా వచ్చారు? జాతర ఆగిపోయింది కదా. ఆ గ్రహాంతర వాసులు వచ్చారో తెలిసింది. మీకు ఏమైనా కనిపించారా? లేదే, అటువంటిదేం లేదు. నిజంగా చూసావా? ఆ ఇంట్లోకి వెళ్ళారు, నేను చూశాను. ఒకసారి చూస్తే తెలిసిపోతుంది. ఓహో, మీరు వాళ్ళని చూసి గ్రహాంతరవాసులు అనుకున్నారా? వాళ్ళు కాదండి, వాళ్ళు మనలాగా మనుషులే. ఒరే సత్తిగా, నువ్వు మన ఊరు జాతర పేరు చెప్పి చాలా డబ్బులు దండుకున్నావు. ఇదిగో ఇన్నాళ్ళు ఎన్ని ఎదవ పనులు చేసినా ఆ లక్ష్మి మొహం చూసి కనీసం నిన్ను ఊరు చివరినైనా ఉండనిచ్చాం. ఈసారి మన ఊరు పేరు చెప్పి నువ్వు వాళ్ళతో కలిసి ఏదైనా పిచ్చి పనులు చేసావా, వాళ్ళతో పాటు నిన్ను చంపేస్తాం. ఎదవలిపు నన్ను డబ్బులు అడుగుతున్న పరిస్థితి ఏంటి? మన ఊర్లో జాతర బాగా జరగాలని కష్టపడి ఒక బ్యాచ్ తీసుకొచ్చాను. వాళ్ళు వేరే ప్రోగ్రాంకి వచ్చారు. మన ప్రోగ్రాం ఏమని ఒప్పిస్తున్నాను. మీరు ఏం కంగారు పడకండి, డబ్బుల సంగతి చూడండి. ఏంటి అందరూ విచిత్రంగా చూస్తున్నారు? ఎవరు వాళ్ళు? కొంచెం డబ్బులు ఎక్కతొక్క మీరు కూడబెట్టండి. వచ్చింది. ఏమైందన్నా? ఊరంతా మా ఇంటికి వచ్చింది. మళ్ళీ ఏదైనా చేసిండా? సత్య గొప్పతనం ఏమిటో ఇప్పుడే అర్థం చేసుకున్నాం. నువ్వు వెళ్ళమ్మా, మేం చూసుకుంటాం. చూసావా, అన్ని తప్పు అనుకుంటావు. నువ్వు లోపలికి వెళ్ళు. ఏమైంది? చాలా దూరం నుంచి వచ్చి ఉన్నారు కదా, వాళ్ళ ఆటాపాటా లేకుండా పంపిస్తే ఏం బాగుంటది? అసలే ఊరంతా భయపడి చేస్తుంటే ఎవరు ఆనందపడతారండి? ఊరంటే మనమే కదా, పైగా నువ్వు కూడా చాలా కష్టపడి తీసుకొచ్చావు కదా. పరిస్థితుల్లో వాళ్ళతో ఆటాపాట అంటే జాతర జరగాల్సిందే, జాతర జరగాల్సిందే, జాతర జరిగి తీరాల్సిందే. బాబు గేయర్, నువ్వు నాకు సహాయం చేయాలి. ఏ గేర్ కాదు, గేమర్. గేమర్ ఏదో మర్రు, ఇప్పుడు పేరు కంటే పనే ముఖ్యం. నాకు పని కన్నా పేరే ముఖ్యం. బాబు, ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయకపోతే నా సంసారం బ్రతుకు చెట్టుగా బండి అయిపోద్ది బాబు. బ్రో డోంట్ వరీ బ్రో, వైఫ్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను కదా, అసలు మీకు ఏం కావాలి? ఏం లేదు బాబు, మీకు తెలిసిన 4 డాన్స్ స్టెప్పులు మా ఊరు స్టేజ్ మీద చేయాలి. నో 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 నో, ఐఎమ్ ఏ గేమర్. నేను ఓన్లీ గేమ్స్ ఆడతాను, డాన్స్ చేయను. ఇలా ఊపితే చాలు మా ఊళ్ళో డాన్స్ అనుకుంటారు. చెప్పాను కదా బ్రదర్, నేను ఓన్లీ గేమ్స్ ఆడతానని. బాబు, మీలాంటి మహావీరుల అవసరాన్ని బట్టి ఏదైనా చేయాలి. అయినా జనాలు టీవీ సీరియల్సే చూస్తున్నారు, మీ డాన్స్ చూడరా. Got it bro. Without breaking a few eggs, she can't make an omelette. ఆమ్లెట్ కావాలా? కాదు, కొబ్బరి బొండాలు కావాలి.
ఆమ్లెట్ అంటే కొబ్బరి బొండాలు ఇప్పుడే తీసుకొస్తా. కొబ్బరి బొండాలంటే ఆమ్లెట్. 1 కోకోనట్ 2. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? తాగేసింగా పడేద్దాం. తాగడానికి తీసుకోమన్నావా? మరి దీంతో ఇంకేం చేస్తారు? కూల్ బ్రో. ఈ బండంతో పెట్టుకుంటే నా బతుకు రచ్చబండే. ఏదో ఒకటి నేనే ఆలోచించాలి. ఇదిగోండి, తీసుకోండి, తాగండి. ఆపండి. కళాకారుల మీద మీకున్న అభిమానాన్ని గుర్తించి హైదరాబాద్ నుంచి కళాకారులను తీసుకొచ్చాను. కాబట్టి మీలో మీరు కొట్టుకోకుండా, కళాకారులను ముట్టుకోకుండా ప్రదర్శనని జయప్రదం చేయండి. చెప్పింది చాలు కానీ ముందు పాపలను ప్రవేశపెట్టవయ్యా. ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 రెడీ. అరే ముట్టుకుంటే ముడుచుకుంటా ఇంతటిగా. నీ ఇల్లు బంగారం కాను, నా ఒళ్ళు సింగారం కాను. గౌరు మీద ఉన్నావు చూడు కడతావా, మోజు మీద సన్నజాజి పూలు పెడతావా. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు కట్టినోళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు. అబ్బబ్బబ్బ కట్టినోళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే. బావలు సయ్యా, సై బావలు సయ్యా, సై రింబోల రింబోల రింబోల, రింబోల రింబోల రింబోల. బావలు సయ్యా, సై రింబోల రింబోల రింబోల, ఆ రింబోల రింబోల రింబోల, సై రింబోల రింబోల రింబోల, ఆ రింబోల రింబోల రింబోల. ఆకాశం దగ్గరగా చుక్కలందేలా కనిపిస్తున్నాయి.
మనం ఏమైనా సైన్స్ ఎగ్జిబిషన్కి వచ్చామా? మన నుంచి మనం దూరంగా వచ్చాం, అందుకే అలా అనిపిస్తుంది. అవునా, బాగుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెంసేపు ఇక్కడే ఉండొచ్చా? కుదరదు. ప్లీజ్, నాకు ఇక్కడే స్ట్రెస్ ఫ్రీగా ఉంది. సరే, మేము వెళ్ళిపోతాం, నువ్వు ఇక్కడే ఉండిపో. స్టార్ట్ చేస్తే విచిత్రంగా నీకు దగ్గర అవుతున్నానేంటో. గాడ్, జనాలు ఇంత క్రేజీగా ఉంటారా? చిన్న చిన్న వాటికే చాలా ఎక్సైట్ అయిపోతున్నారు. వాళ్ళందరూ మీ ఫ్యాన్స్. ఇప్పుడు మీడియా కంటే డేంజర్ గా ఉన్నారు. ఏ ఫ్యాన్స్ అలా అనకూడదు. అయినా మీలాంటి సెలబ్రిటీస్ కి అన్ని కామన్ కదా. నీ పిచ్చితో నన్ను నిజంగా టాయిలెట్ స్టాండ్ ని చేసేస్తున్నావు. నేను కొత్తగా చేసేదేంటి, యు ఆర్ ఆల్రెడీ స్టార్. స్టార్ స్టార్. పాపం మా అమ్మ ఈ పిచ్చి జనాల అందరికి ఏదో చెయ్యాలని చాలా ట్రై చేస్తుంది. నా వల్లే తనకి ప్రాబ్లమ్స్. ఎంత టెన్షన్ పడుతుందో. ఐ మిస్ యూ మామ్. ఏసీపీ కర్నూలు దగ్గరలో ఉన్న దాబాకు వచ్చాను మేడం. అమ్మాయి గారు లాస్ట్ ఆగింది ఇక్కడే. ఎవరు 4 ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వచ్చారట మేడం. ఇక్కడ లోకల్లో కూడా ఎవరితో గొడవ పడి గన్ యూజ్ చేశారట మేడం. తన దగ్గరున్న గన్లో బుల్లెట్స్ కూడా లోడ్ చేయడం మర్చిపోయింది. నాకు తెలిసినంత వరకు అమ్మాయి గారు చాలా సీరియస్ ప్రాబ్లం లో ఉన్నారు మేడం. ప్రాబ్లమ్స్ పడకముందే త్వరగా తన్ని పట్టుకోండి ప్లీజ్. ఓకే మేడం, అలాగే. ఇదే సార్ ఆ ఫోను. నేను కావాలని తీయలేదు సార్. మరి మేడం గారు వెళ్ళి కంగారులో ఫోన్ పాడేసుకుంటే తీసి దాచానండి. అంతకు మించి నాకేం తెలియదు సార్. కొడితే నా కొడక. ఓ సరే సార్. వెల్కమ్ టు అవర్ డే. వీడి పేరు ఏలియన్. ఎప్పుడు ఏదో లోకంలో ఉంటాడు, అప్పుడప్పుడు జనాల మధ్యకి వస్తుంటాడు. వీడి పేరు కిరాక్. వీడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎవరికి తెలియదు, కనీసం వాడికి కూడా తెలీదు. వీడి పేరు డేంజర్. అసలు వీడి వల్లే మేమంతా ఇలా తయారయ్యాం. తీసారన్న వీడియో మంచిది, చస్తావు. ఇంతకీ నా గురించి చెప్పలేదు కదా. నా పేరు రాజ్. నేను వీళ్ళలా కాదు, చాలా కూల్. నా గురించి చెప్పడం కాదు, కానీ అంతా అయిపోయాక నువ్వే అర్థం చేసుకుంటావు. డోంట్ వరీ బేబీ, 1 సెకండ్ లేదు. కూల్ కూల్ కూల్. Bloody rascals. Had a great time, guys. ఆగిపోయిన జాతరని జరిపించారు. నాలాంటి చాలా మందికి సహాయం చేశారు. ముఖ్యంగా మా ఆయన్ని ఊరి వాళ్ళు గుర్తించేలా చేసి మేమిక్కడే ఆనందంగా ఉండేలా చేశారు. మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. మేమేం చేశామో తెలియదు, కానీ మీరు మంచి అంటే విన్నాను. చాలా బాగుంది. మీ గుర్తుగా ఈ చీర నా దగ్గరే పెట్టుకుంటా. అయ్యో పర్లేదండి. చాలా థ్యాంక్స్. మీ వల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి. మా నంబర్స్ అనే మేము మొబైల్లో సేవ్ చేసాం, మీరు ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. పెళ్ళైన చాలా రోజుల తర్వాత మా ఆవిడ మొహంలో సంతోషం చూశానండి. థ్యాంక్స్ అండి. పట్టేసింది. రాత్రి ఏం చేసామో అస్సలు గుర్తు రావట్లేదు. దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. ఫస్ట్ టైం కదా, అలవాటు అయిపోద్దిలే. ఏం తాగామో తెలీదు, ఏం చేసామో తెలీదు. అవును, మనం తాగింది కొబ్బరి నీళ్ళు కదా, ఎందుకు అంత మత్తు వచ్చింది? దాంట్లో వాడు ఏదో కలిపాడు.
నాకేం తెలీదు. అనుకోకుండా ఒక రోజులో చార్మిల మనం ఏం మర్డర్ అయితే చేయలేదు కదా. జస్ట్ డాన్స్ చేసి ఉంటాం. జాతరలో డాన్స్ ఏంటి? తను ఏదో గెస్ట్ చేసి చెప్తున్నాడు, మనతో పాటే తాగాడు కదా. లేదు, సత్య నా దగ్గరకు వచ్చి నిన్న జాతరలో డాన్స్ చేయమని అడిగాడు. అంటే నా చేత డాన్స్ చెప్పించారా? ఎవరైనా డాన్స్ వీడియో తీసుంటే చూసేవాళ్ళం కదా. వీడియో తీసుంటే అయిపోయా. అయినా వాళ్ళు చాలా లక్కీ, మీలాంటి సెలబ్రిటీస్ డాన్స్ చూశారు. ఎనఫ్ ఎనఫ్. స్టాప్ ద వెహికల్, స్టాప్ ఇట్. మీ స్టాప్ ఇది కాదు కదా, ఎక్కడ దిగారు? నువ్వు అసలు మనిషివేనా? నీ వెహికల్ ఎక్కితే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? మీరు ఆపమంటేనే కదా ఆపే, నన్ను ఎందుకు తిడుతున్నారు? షట్ అప్. నీతో జన్యుల్లో అనుభవించిన టార్చర్ చాలు. కావాలంటే నడుచుకుంటూ పోతా, కానీ నీ వెహికల్ మాత్రం ఎక్కను. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మనం చేసింది డాన్సే కదా. పైగా మనం తెలియకుండా హెల్ప్ చేసినందుకు వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు కదండి. నీలా అన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోలేను. నీకంటే ఎవడు లేడు. సో ఏం చేసినా ఎలా ఉన్నా నో ప్రాబ్లం. నాకు అలా కాదు. ఫ్యామిలీ ఉంది, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి. అవి చెప్పినా నీకు అర్థం కాదు. అయిపోయిన దాని గురించి ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ కదా. మనం ఆల్రెడీ బెంగళూరు వచ్చేసాం. ఇంకా సేపట్లో దిగిపోయి వెళ్ళిపోయేదానికి ఎందుకు గొడవలు? ఇంకొక సెకండ్ కూడా ఈ వీకెండ్ లో ఉండే ఓపిక నాకు లేదు. ఏమైపోయావు? నిన్న నుంచి కాల్ చేస్తున్నాను. సారీ కార్తీక్, మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కాల్ చేయలేదు. సరే, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎక్కడ వచ్చాను? ఆల్మోస్ట్ బెంగళూరు దగ్గరికి వచ్చేసాం. ఇక్కడేదో అల్యూమినియం ఫ్యాక్టరీ కనిపిస్తుంది. సరే సరే, అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. సరేనా? అక్కడే ఉండు. నన్ను పిక్ చేసుకోవడానికి ఫ్రెండ్ వస్తాడు, మీరు వెళ్ళండి. ఇట్స్ ఓకే, మేము వాళ్ళు వచ్చే వరకు ఉంటాం. నో ప్రాబ్లం. రేయ్, అమ్మాయి ఎక్కడరా? మీరు ప్రీవియస్ లెవెల్లోనే ఓడిపోయారు కదా, ఈ లెవెల్కి ఎలా వచ్చారు? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మాయి ఎక్కడుందో ఎక్స్ట్రా చేయకుండా చెప్పు. చీట్ కోడ్స్ వాడుతున్నారు కదా, నేను మీలాంటి చీటర్స్ తోటి ఆడను. ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడితే వదిలేస్తాను అనుకున్నావా? చంపేస్తా. అమ్మాయి ఎక్కడిదో చెప్పు. మీరు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు? ఇదితో మాట్లాడి వేస్టా చెప్పు. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏ అమ్మాయి? ఎంతమంది అమ్మాయిలు సేవ్ చేసావరా? ఏ అమ్మాయిని అడుగుతున్నావు? మేము సేవ్ చేయడం ఏంటి? నేను 5 లక్షలు పెట్టే లోపు అమ్మాయి ఎక్కడుందో చెప్పకపోతే కత్తి దీని గొంతులో ఉంటుంది. అర్థమైందా? వద్దు, ఆ అమ్మాయి నేను చేయొద్దు. మీరు ఎవరినో చూసి ఎవరు అనుకుంటున్నారు? మేము ఎవరికి హెల్ప్ చేయలేదు. నిన్న తీసుకెళ్ళింది వీళ్ళేనా? కన్ఫామ్ గా వీళ్ళ వెహికల్ లోనే వెళ్ళింది. హైదరాబాద్ అవుట్ దగ్గర ఒక అమ్మాయిని తీసుకెళ్ళావు కదా బే. ఆ అమ్మాయి హైవే వరకు లిఫ్ట్ అడిగితే ఇచ్చాం. నిజంగానే తన ఎవరో మాకు తెలీదు. ఎందుకురా మేము వెనక వస్తుంటే పారిపోయారు? హలో, అది పారిపోవడం కాదు, మేము కార్ గేమ్ ఆడుతున్నాం, అందులో నేనే గెలిచాను. అయినా లెవెల్ ఓడిపోతే ట్రై అగైన్ నువ్వు బటన్ ఉంటది, అది నొక్కి మళ్ళీ ఆడుకోవాలి. కానీ ఇలా కట్టేడాలు కొట్టేడాలు మంచి పద్ధతి కాదు. ఇది ఎవర్రా వీడు? నచ్చ లేకుండానే తేడాగా మాట్లాడుతున్నాడు. మనకెక్కింది కూడా దిగిపోయేలా ఉంది. ముందాడి నోరు మీయండి. ఏంటి ముగించేది? నేను ఎవరో తెలుసా మీకు? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మీకు? అసలు నేను ఎలాంటి ఉంటో తెలుసా మీకు? తను మీతో చేసి అనుకున్నాడు అంతే. మా ఫోన్ ఎందుకు కొట్టేశారా? సెల్ కొట్టేయడం ఏంటి? వీళ్ళు ఇలా అడిగితే చెప్పరా? అమ్మాయికి హెల్ప్ చేసింది, ప్లీజ్ వాళ్ళని వదిలేయండి. హెల్ప్ చేసి బ్రేవరీ అవార్డు కొట్టేద్దాం అనుకున్నావా? స్ట్రెస్ తగ్గుతుందని అలా చేశాను. అవునా పాపం, స్ట్రెస్ తగ్గాలంటే మా దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ప్లీజ్ తనేం చేయకండి, తనకేం తెలీదు. తను చాలా ఇన్నోసెంట్. ఇన్నోసెంట్ కాదు, డేంజరస్ అని చెప్పాను కదా. తను అలానే అంటుంది, తనకు నిజంగా ఏం తెలీదు. టెస్ట్ చేస్తాం కదా. మీ సెల్ తీసింది నేనే, మీకు మీ సెల్ ఇచ్చేస్తాను. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. రేయ్, నాకు కట్లిపరా. సెల్ కనిపించట్లేదు. ఏంటి డ్రామాలా? ఎవరైనా సెల్లో గేమ్ ఆడుతారు, మీరేంటి సెల్ల కోసం గేమ్ ఆడుతున్నారు? మీకే కొంచెం టూ మచ్ కనిపించట్లేదా? ఇది టార్చర్ ఎక్కువ. పొడుస్తావేంటి బ్రో? స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లేదు నీలో. మీ బ్యాచ్ చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. రేపు ఫ్రెండ్షిప్ డే కదా, ఒకసారి అందరూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకోండి. మీరు అనుకున్నట్టు మేము ఫ్రెండ్స్ కాదు, జస్ట్ జర్నీలో కలిసామంతే. వీళ్ళు వద్దన్నా నేనే కావాలని హెల్ప్ చేశాను. నా వల్లే ప్రాబ్లమ్స్ అంతా. నన్నుంచి వాళ్ళని వదిలేయండి. వాళ్ళకి వేరే లైఫ్ చాలా ఉంది, నాకంటూ ఎవరూ లేరు. నా విషయంలో మీకు నో రిస్క్.
ఏంటి సెంటినా ఎవరు లేరని బాధపడుతున్నావు కదా, నీకు మంచి మెడిసిన్ నేనిస్తా. గన్ను చూపిస్తే భయపడతా అనుకుంటున్నా, ఇక్కడ తప్పించుకోలేరా? గన్ను కింద పడే. అయినా ఈ గన్ ఎందుకు తీసేది? డమ్మీ గన్ కదా. లోకల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మీడియాకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. జాగ్రత్త బ్రో, డ్రైవ్ చేయగలవా? హ్యాపీ 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 ఏమైంది? ఏమైంది? హ్యాపీ 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 ఏమైంది? ఇన్హేలర్ ఇవ్వండి ఫాస్ట్. వాట్? త్వరగా ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళు. డ్రైవ్ బ్రో, ఫాస్ట్. ఐ కాంట్ డ్రైవ్ బ్రో, నా వల్ల కాదు. కార్ ఎక్కడన్నా పక్కన ఆపు. ఆపు. త్వరగా పోనీ. నీకు డ్రైవింగ్ రాదన్నావు కదా బ్రో. డాక్టర్ డాక్టర్ డ్రగ్ ఇంజెక్షన్ వల్ల అన్కాన్షియస్ అయింది డాక్టర్. ఒకసారి చూడండి సార్. ఎమర్జెన్సీ ప్లీజ్ ఒకసారి చూడండి సార్. డ్రగ్స్ కేసా? సార్ ఇప్పుడు డీటెయిల్స్ అవి చెప్పే టైం లేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సార్. డీటెయిల్స్ మీకు అక్కర్లేదు, మాకు కావాలి. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. సార్ ఇన్ఫర్మేషన్ కన్నా ముందు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలని గవర్నమెంట్ చెప్పింది కదా సార్. సోషల్ మీడియాలో చూసారా? అవును. మీరు చెప్పినట్టు ఫాలో అయ్యి ట్రీట్మెంట్ చేస్తే ఆ అమ్మాయికి రేపు ఏమైనా జరిగితే మీడియా మమ్మల్ని బుక్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరే మళ్ళీ షేర్ చేస్తారు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సీరియస్ కేసు సార్. నేను హెల్త్ మినిస్టర్ స్మృతి గారి అమ్మాయిని. నా పేరు కృతిక. డౌట్ ఉంటే యూట్యూబ్ లో మీడియా వాళ్ళు నా మీద చేసిన వీడియోస్ ఉంటాయి, చూసుకోండి. లాస్ట్ మినిట్ లో నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, అందుకే బ్రతికావు. వాళ్ళు ఇక్కడ బయట నీకోసం తెగ టెన్షన్ పడుతున్నారు. ఫ్రెండ్స్ అంటే చాలు ప్రాణాలు ఇచ్చేస్తారు. ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతారు. ఏం పిల్లలో ఏంటో. అందుకే అమ్మకి తెలియకుండా బయటికి వచ్చా. హౌషి మీ ఫ్రెండ్ కళ్ళు తెరిచింది, మీరు వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇప్పుడు? అయ్యో ఇప్పుడు అసలు బ్రీతింగ్ వైగ్రా వాడమని మీకు ఎవరు చెప్పారు? ఆక్సిజన్ ఇంటేక్ బెటర్ అవ్వడం కోసం అథ్లెట్స్ తీసుకుంటారని ఫ్రెండ్స్ చెప్పారు, అందుకే ట్రై చేసా. తెలియక చాలా రిస్క్ చేశారు. ఓన్లీ లాభమే అయింది. ఇప్పుడంతా ఓకేనా డాక్టర్? ఓకే, మళ్ళా పార్టీ చేసుకోవచ్చు. హలో డాక్టర్, చెప్పండి. ఈ డాక్టర్ ఇన్ఫార్మ్ చేసినట్టున్నాడు. పోలీస్ నా కోసమే వచ్చాడు. మా అమ్మ చంపేస్తుంది. నా చాప్టర్ ఫినిష్. ఇక్కడ దాక్కో, మేమెవరో తెలియదు కదా, మేనేజ్ చేస్తాం. గో గో. యా ఓకే. ఇక్కడ కృతిక అనే వాళ్ళు ఎవరు లేరు. ఏం కావాలి సార్? కృతిక నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు, బయటికి రా. కృతిక ఎవరు సార్? ఇక్కడ అలాంటి పేరుతో ఎవరు లేరే. అంత మంచి పని చేసి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మిమ్మల్ని పట్టుకోవడానికి రాలేదు, అప్రిషియేట్ చేయడానికి వచ్చాను. మేమే మంచి పని చేశాం సార్. వాళ్ళు ఈ వీడియోస్ ఉంటే ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టింది. ఇంట్లో ఇష్యూ ఏముందంటారా? పోరడు మాజీ ఎమ్మెల్యే వైరాల రాజు కొడుకు. మేము ఇక్కడ బతకడానికి వచ్చాం. ఈ ఊరి మాజీ ఎమ్మెల్యే వైరాల రాజు కొడుకు వాళ్ళ నరకం అనుభవించాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ వాడిని కొట్టి మంచి పని చేశారు. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి. ఇప్పటి వరకు మీడియా వల్ల ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు ఆనందపడే సమయం వచ్చింది. మీ వల్ల తెలియకుండానే చాలా మంచి జరిగింది. వాడిని మా వాళ్ళు అరెస్ట్ చేశారు. వాడి మీదున్న పాత కేసులన్నీ రీఓపెన్ చేశాం. ఇక వాడి లైఫ్ క్లోజ్. అన్నింటికంటే ముఖ్యమైంది, ఆ స్నేక్ గ్యాంగ్ అరెస్ట్ చేశాం. నేను కొట్టింది ఒక్కసారిగా.
నిమిషం. సారీ, నేను చాలా తిట్టాను. రియల్లీ సారీ. ఇట్స్ ఓకే, నేను ఎప్పుడూ మర్చిపోయా. మన గురించి మనకి తెలియాలంటే మనం ఎవరు తెలియని వాళ్ళ మధ్యకి వెళ్ళాలి అని మామ్ అనేది. నాకు అది ఇప్పుడు నిజం అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. హే డోంట్ వరీ, వాట్సాప్ ఉంది టచ్ లో ఉంది. దట్స్ కూల్. గుడ్ ఐడియా, మనకి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా. ఈ జర్నీ అప్పుడే అయిపోయిందా అని బాధగా ఉంది. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టా, కానీ ఇప్పుడు మీకు మంచి జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. నీ వల్ల ఈ జర్నీ అందరికి హ్యాపీ జర్నీ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు స్టెథోస్కోప్ కనిపించట్లేదు, మీరెవరన్నా చూసారా? ఓకే, బాయ్. బాయ్ గైస్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే మిస్డ్ కాల్ ఇవ్వండి. వెళ్ళిపోయిందిరా. కాల్ లిఫ్ట్ చేయడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? లిఫ్ట్ చేయడానికి ధైర్యం సరిపోవటం లేదు. ఈ జర్నీ స్టార్ట్ చేసింది వరుణ్ నుండి విడిపోవటానికి, కానీ ఇప్పుడు ఆ ఊహే భయంగా ఉంది. తనని ఎంతో బాధ పెట్టా. వరుణ్ని డైరెక్ట్ గా చూసే ధైర్యం కూడా లేదు. నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతా. మీరు మళ్ళీ తప్పు చేస్తున్నారు. విడిపోయే ఉద్దేశం ఉంటే ఆయన మీకు ఇన్నిసార్లు కాల్ చేసి ఉండరు. ఖచ్చితంగా మీ పైన ఇష్టం ఉండి ఉంటుంది. ఇప్పుడు మీరు కోర్టుకు వెళ్తే విడిపోవాలి, అదే ఇంటికి వెళ్తే. అభయ్, మీరెక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. ఇంటర్వ్యూకి. ఏం జాబ్? నా గర్ల్ ఫ్రెండ్ కి హస్బెండ్ అయ్యే జాబ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ హ్యాపీ. బాయ్ బ్రో. థ్యాంక్ యూ. ఐ విల్ మిస్ యు. టేక్ కేర్. మీరు కూడా ఇక్కడ ఎప్పుడు చూడని మైకం కమ్మి ఆనందం మంచుల్లో నిన్నే నిలిపేను. నీలో ఆపదు ముసుగేసి దాచదు తెంచై హద్దులు నీకే రావారెక్కలు. మనమంతా ఒక్కటే విడదీసే లెక్కనే లెక్కే తప్పలే. వా అబ్బాయి, ఇప్పుడే ఫోన్ ఎత్తేది. డాడీ ఎప్పటి నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీకు అసలు టైం సెన్స్ ఉందా? ఎప్పుడు వెళ్తా అన్నావు? ఎప్పుడు వెళ్తున్నావు? హలో అబ్బాయి. నీలో దాగిన ప్రశ్నల బదులే చూపించే నీ ప్రతిబింబాలే ఫేదైనా రాని. టు రెడ్యూస్ స్ట్రెస్, హెల్ప్ అదర్స్. ఇక సెండ్ ఆఫ్ ఇంత దూరపు దూరాలకే సరికొత్త లోకం చూసిన ఫీలింగ్. నిన్నే చేరితే హ్యాపీ జర్నీ. కదిలే కదలే 100+ స్పీడ్లోన మనతో ఎవరే అలుపేరు. That's me. కదిలే కథలే ఇక మనసున ఎంత భారమున్న కూడా సాగేలే. It's a story about 5 friends. Shit, ఏమైంది?
డీల్ క్లోజ్ అయినట్టే. నేను చెప్పిన డాక్యుమెంట్స్ రెడీ చేశారా? ఓకే. హలో, చూసారా డాడ్, నాలో మీరు గుర్తించింది వాళ్ళు గుర్తించారు. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఈ జర్నీ అస్సలు మర్చిపోలేను. మీరేంటి ఇక్కడ? కూర్చోవచ్చా? కూర్చోండి. మీ ఫాదర్ ఇన్ లో ఇంటర్వ్యూ ఏమైంది? వాట్ యంగ్ మ్యాన్? కాఫీ, కూల్ డ్రింక్ ఏం కావాలి? హ్యాపీ. నాకు హ్యాపీ కావాలి. ఈ జర్నీ వల్ల నాకు ఇంటర్వ్యూకి వెళ్లకుండానే క్లారిటీ వచ్చింది. ఏమని? నేను తనకు కరెక్ట్ కాదని. నిజంగా? బాధపడకండి, తనకన్నా బెటర్ పర్సన్ వస్తుందేమో. బాగా స్ట్రెస్గా ఉంది, కొంచెం టెన్షన్గా కూడా ఉంది. స్ట్రెస్ తగ్గడం నువ్వు ఏదో చెప్పావు కదా. టు రెడ్యూస్ స్ట్రెస్, హెల్ప్ అదర్స్. నిజంగానా? హెల్ప్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుందా? ఖచ్చితంగా, ప్రూఫ్ కూడా అయింది కదా. సరే చెప్పు, ఏ హెల్ప్ కావాలి? నాకే వద్దు. అంటే నాకు స్ట్రెస్ తగ్గడం నీకు ఇష్టం లేదు. ఇష్టమే, కానీ ఇప్పుడు నాకేం ప్రాబ్లమ్స్ లేవు కదా. సర్లే, నువ్వు మాత్రం ఏం చేస్తావు, నేనేదో మేనేజ్ చేస్తాను. కూర్చోండి. ప్రాబ్లం ఏం లేదంటున్నావు కదా. పర్వాలేదు, నేను నా పక్కన కూర్చుంటే అదే హెల్ప్. పక్కనంటే ఇక్కడ ఇక్కడ పోనీ ఇక్కడ ఓకేనా? ఇక్కడ పోనీ ఇక్కడ కూర్చుంటే హెల్ప్ అవుతుందా?